हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् आचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। ॐ निर्भयानन्द अचल परिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो ओम सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्री विद्यासागर प्रचोदयात्। हरि ओम। వాసుదేవ మననం. నిన్నటి వరకు మనం శరీరత్రయ విలక్షణత్వం ఎలాగా, ఆత్మ శరీరత్రయ విలక్షణ అంటే 5 స్థాయిలలో పరిణామం చెందితే గాని మానవుడికి ఆత్మజ్ఞానం రాదు. అదేమిటండి, నేను అసలు ఒరిజినల్గా ఆత్మస్వరూపుణ్ణే కదా, మరి నా జ్ఞానం ఏమైపోయింది? ఇన్ని రకాలుగా నేను ఎందుకు ప్రయత్నించవలసి వస్తోంది అంటే, అజ్ఞానం అనే ఆవరణ చేత అది కప్పబడింది. ఎలాగైతే తల్లి గర్భంలో ఉన్న శిశువు మావి చేత కప్పబడిందో, ఎలాగైతే ధూమము చేత నిప్పు, పొగ చేత నిప్పు కప్పబడిందో, ఎలాగైతే దుమ్ము చేత అద్దం కప్పబడిందో, అలా నీలో ఉన్న జ్ఞానం నీ అభ్యాస బలం చేతనే అది కప్పబడింది. వైరాగ్యం లేకపోవడం వలన కప్పబడింది. నిన్ను నువ్వు బాగు చేసుకోలేకపోవడం వలన కప్పబడింది. భ్రాంతి రహితంగా జీవించలేకపోవడం వలన కప్పబడింది. అందుకని కర్మ చేయాలి, కానీ అవిరోధితయా కర్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మజ్ఞానానికి విరోధితము కానటువంటి కర్మ చేయాలి. ఏ కర్మ పడితే ఆ కర్మ చేస్తాను, ఏ ఆలోచన పడితే ఆ ఆలోచన చేస్తాను, ఎలా పడితే అలా జీవిస్తాను, ఏది పడితే అది ఇంద్రియాలను వినియోగిస్తాను అంటే అతనికి ఆత్మజ్ఞానం కలిగే అవకాశం లేదు. ఉన్నది తెలియబడటమే అయినప్పటికీ ఆ ఉన్నది తెలియబడకుండా అడ్డు వచ్చేటటువంటి అంతఃకరణాన్ని
అధిగమించి విలక్షణంగా ఉండాలి అంటే మానవుడు తప్పక 5 పద్ధతులలో పరిణామం చెందాలి. 1 పంచకోశ వ్యతిరిక్త, 2 శరీరత్రయ విలక్షణ, ఈ 2 చూసేసాం మనం ఇప్పుడు. 3 ఏమిటి? తాపత్రయ వినిర్ముక్త, 4వది ఏమిటి? గుణత్రయాతీత, 5వది అవస్థాత్రయ సాక్షి. కాబట్టి ఈ 5 పరిణామాలు ఎవరైతే పూర్తి చేసుకుంటారో అంతర్ముఖంలో, వీటికి బహిర్ముఖంతో ఏం పని లేదు. ఈ 5 అంతా కూడా దేంతో చేయాలి? అంతర్ముఖంలోనే చేయాలి, విచారణతోనే చేయాలి. అంటే అర్థం ఏంటి? ఏమండి, ఏ హోమం చేస్తే నాకు పంచకోశ వ్యతిరిక్త తెలుస్తుంది? తెలియదు. పోనీ ఏ జపం చేస్తే, ఏ మంత్ర జపం చేస్తే నాకు శరీరత్రయ విలక్షణత్వం వస్తుంది? రాదు. ఏ 1,00,000 మందికి అన్నదానం చేస్తే నాకు తాపత్రయాలు పోతాయి? కొంతమంది నిరతాన్నదానం చేస్తూ ఉంటారు, తన జీవితం అంతా అన్నదానమే చేస్తారు. ఎవరు? డొక్కా సీతమ్మ గారు లాగా ఆవిడ పాపం జీవితం అంతా అన్నదానమే, ఆవిడ జీవితం దానికే కేటాయించింది. అలా ఎంతోమంది భారతదేశంలో ఆశ్రమాలలో, ఆలయాలలో వ్యక్తులుగా కూడా అన్నదానం చేస్తూ ఉంటారు. నారాయణ సేవ అంటారు భగవాన్ బాబా వారు. సరే, అలా నిర్వహించినా కూడా అలా అయినా నీకు తాపత్రయాల నుంచి బయటపడతావా? వినిర్ముక్తుడు అవుతావా? విచారణ లేనిది వీలు కాదు. ఇక 4వ లక్షణమైనటువంటి గుణత్రయాతీత. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలు నువ్వు దర్శించావు, అన్ని తీర్థాలలో కూడా మునిగావు. ఏం చేసావు? అన్ని తీర్థాలలో మునిగావు, అన్ని క్షేత్రాల దర్శనం కూడా పూర్తి చేసేసావు. వస్తుందా రాదా గుణత్రయాతీతం? రాదు. ఇక 5వది అతి ముఖ్యమైనది, అవస్థాత్రయ సాక్షి. అర్థమైందండి? రాకెట్ వేసుకుని చంద్రుడి మీదకిను, రాకెట్ వేసుకుని అంగారకుడి మీదకి వెళ్ళావు, అవస్థాత్రయ సాక్షిత్వం వస్తుంది? రాదు. అర్థమైందండి? కాబట్టి ఈ 5 మానవుడు తప్పక అంతర్ముఖ సాధనల ద్వారానే సాధించాలి. ఏమిటి అంతర్ముఖ సాధన? మనసుని ఆలోచనారహిత స్థితిలో ఉంచటం, బుద్ధిని ఆత్మస్థితి యందు నిలపటం, చిత్తాన్ని వృత్తిశూన్యంగా ఉంచటం, అహంకారాన్ని శరణాగతితో రద్దు చేసుకోవడం. 5వ లక్షణం, నేను సచ్చిదానంద స్వరూపుడనని, సర్వవ్యాపక ప్రకాశమే నేనై ఉన్నాననేటటువంటి స్థిరమైన దర్శనం, స్థిరమైన నిర్ణయం పొంది అలా ఉండటం. ఈ 5 లోపలే జరగాలి తప్ప బయట ఎక్కడో జరిగే అవకాశం లేదు. అమెరికాలో వెళ్ళి ఉద్యోగం చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది? రాదు. పోనీ పడవేసుకుని అంటార్కిటికాకి వెళితే 1 సంవత్సరం అంటార్కిటికా దక్షిణ ధ్రువం దగ్గర ఉండి మళ్ళీ ఉత్తర ధ్రువం దగ్గర 1 సంవత్సరం ఉంటే వచ్చేస్తుంది? రాదు. కాబట్టి నిన్న స్పష్టంగా చెప్పారు. ఏమిటి? సంసారాత్ విముక్తస్యాత్ నాన్యథా కర్మకోటిభిః. నీవు జ్ఞాన దృష్టి లేకుండా, ఆత్మజ్ఞానం అనే దృష్టి లేకుండా, తత్వజ్ఞానం అనే దృష్టి లేకుండా, ముక్తి అనేటటువంటి దృష్టి లేకుండా, బంధం అనే దృష్టితో, భ్రాంతి అనే దృష్టితో నీవు కోటి కర్మలు చేసినా కూడా ఆ కర్మ ఫలితంగా నీకు ఇది లభించదు. ఎందుకని? కర్మ ఫలితం అనిష్టమిష్టం మిశ్రంచ, అంతే కర్మ ఫలితం. అంటే అర్థం ఏంటి? అయితే ఇష్టం, లేకపోతే అనిష్టం, లేకపోతే మిశ్రమం, అంతే. అది నీకు అనుకూలంగా ఉందనుకో సుఖం అంటున్నావు, అది నీకు అనుకూలంగా లేకపోతే దుఃఖం అంటున్నావు. లేదంటే అదో ఇదో చెప్పలేనండి, కాసేపు సుఖం కాసేపు దుఃఖం అంటున్నావు. కాబట్టి జాగ్రత్తగా వీటిని స్పష్టంగా ఆత్మానాత్మ వివేకం అనే ప్రమాణం మీద చూస్తేనే అది వీలవుతుంది, లేకపోతే వీలు కాదు. మరొక స్పష్టమైన విచారణని ఇప్పుడు మనం చేపట్టబోతున్నాం. అదేమిటి? అవస్థాత్రయ సాక్షిత్వం. ఇప్పటిదాకా సాక్షి అన్నమాట మాట్లాడలేదు. పంచకోశ వ్యతిరిక్త, శరీరత్రయ విలక్షణ, తాపత్రయ
వినిర్ముక్త, గుణత్రయ అతీత, ఆఖరిదైనటువంటిది అవస్థాత్రయ సాక్షిత్వం. సరే, జాగ్రత్ స్వప్న సుషుప్తాఖ్య అవస్థాక్కా కిమాత్మనః సాక్షేత్రమాసాం ఇత్యేత స దృష్టాంతం విచార్యతే. బాగా విచారించాలి. ఆత్మకు అవస్థాత్రయ సాక్షిత్వము శృతుల యందు చెప్పబడి ఉన్నది. అవస్థాత్రయము నెరుంగకయే అవస్థాత్రయ సాక్షిత్వము నెరుంగరాదు. కావున ముందు అవస్థాత్రయమన ఏదియో విచారింపదు. అవస్థాత్రయమనగా జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని 3 విధంబులు. అందులో జాగ్రత్త అవస్థ అనగా సకలేంద్రియంబుల వలనను బాహ్యార్థ జ్ఞానంబు ఎంత పర్యంతంబు కలుగుతున్నదో అంత పర్యంతంబును జాగ్రత్త అవస్థ. అంటే అర్థం ఏంటి? రాత్రి నిద్రపోతున్నారు, ఎండ వేడి వలన విపరీతంగా చెమటలు పెట్టినాయి. తెలిసిందా తెలియలేదు? తెలిసిందా తెలియలేదు? తెలుస్తుంది. నిద్రపోయేటప్పుడు కూడా చెమటలు బాగా పడితే తెలుస్తుంది. డిస్కంఫర్ట్, అంతేనా కదా? అసౌకర్యం. ఏమిటండి బాబు ఈ ఎండలు, విపరీతంగా ఎండలు ఉన్నాయి, చెమటలు లెగ్గారిపోతున్నాయి అర్ధరాత్రి కూడా, ఎప్పటికి చాలా పడుతుందో ఏమిటో. అంటే ఈ శీతోష్ణాలు నిద్రపోతున్నా కూడా తెలియబడుతున్నాయి లేదా? మరి అది జాగ్రత్త అవస్థేనా కదా? చూడండి ఏమంటారు, రాత్రి 2 అయినా కూడా నిద్రపోలేకపోతున్నామండి బాబు, ఎండలు మండిపోతున్నాయి. ఎందుకని? వేడెక్కువైపోయింది. చల్లగా ఉంటే తప్ప నిద్ర రాదా? ఏమండి, చల్లగా ఉంటే నిద్ర వస్తుందా? అలసిపోతే నిద్ర వస్తుందా? చల్లగా ఉంటే నిద్ర వస్తుందా? అలసిపోతే నిద్ర వస్తుందా? కాదు, చల్లగా ఉంటేనే నిద్ర వస్తుంది. అందుకనే ఏసీ వేస్తాం. అర్థమైందండి? అందుకని పరమాత్మ ఏం చేస్తాడు, వచ్చేసారి కాస్త థార్ ఎడారి, సహారా ఎడారి, అటకామ ఎడారి, అక్కడ జన్మ జీవించరా నాన్న, ఎండ అంటే ఏడో తెలిసి వచ్చేస్తుంది నీకు. ఇంకా మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కూడా ఎండ మీద కంప్లైంట్ ఉండదు. ఎండ మీద కంప్లైంట్ ఉందనుకోండి, ఏం చేయాలి? తీసుకెళ్ళి అక్కడ వేసేస్తే అయిపోయావు ఓ జన్మ, అంతేనా కాదా? ఒకవేళ నీకు వర్షం అంటే కంప్లైంట్ ఉందనుకోండి, అప్పుడేం చేయాలి? ఏమిటండి వర్షం, నాకు అర్థం కాదు, ఎప్పుడు చూసినా వర్షమే, ఏ పని చేసుకొనివ్వదు, నాకు అర్థం కాదు, పైన బట్టలు ఆరేసుకొనివ్వదు, ఒడియాలు పెట్టుకొనివ్వదు, మాగాయ మొక్కలు ఎండబెట్టనివ్వదు, నాకు అర్థం కాదు. నేను ఎట్ట పని చేసుకుంటానా? ఈశ్వరుడు కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. అది కూడా నేను ఒడియాలు పెట్టినప్పుడే వర్షం రావాలా? అసలు రేపు రావచ్చు కదా, ఇవాళ ఎండిపోయేవి. పరమేశ్వరుడు ఏమన్నాడు? తథాస్తు, అలాగే. ఎక్కడ వేస్తే తీసుకెళ్ళి వేసేసాడు, అంతే. 12 నెలలు వర్షం పడే చోట తీసుకెళ్ళి వేసేసాడు అనుకోండి, గొడవ లేదు, కంప్లైంటే లేదు. అంటే అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే మనకి ప్రకృతితో కానీ ఈశ్వరుడితో కానీ ఏదైనా సరే తగాదా వచ్చిందనుకోండి, ఘర్షణ వచ్చిందనుకోండి, పరమాత్మ దగ్గర ఒక సౌకర్యం ఉంది. ఏమిటయ్యా అంటే, అదే నిత్య జీవిత సత్యం అయ్యేటటువంటి జీవితాన్ని ఇచ్చేస్తారు. ఇది అర్థం చేసుకోవడం కోసం ఉపమానం చెప్తున్నా. ఇవాళ మనకున్న జీవితంలో మనకి ఈ అనుభవమే ఎందుకు కలుగుతుంది? దాని వెనక ప్రకృతి మీద, ఈశ్వరుడి మీద మనకి కంప్లైంట్ ఉంది. ఏమిటి కంప్లైంట్? ఏమిటయ్యా నాకు అర్థం కాదు, ఇట్లాంటి జీవితం ఇచ్చావు, సరిగ్గా జీవితం ఇవ్వచ్చుగా, జీతం లేదు, జీవితం లేదు, ఏమిటిది అన్నావు. ఆయన ఏం చేశాడు? ఓహో అలాగా, డోంట్ వరీ, నా దగ్గర పరిష్కారం ఉంది. ఏ ఇబ్బంది అయితే ఉందంటున్నావో ఆ ఇబ్బంది నిత్య సత్యం, నిత్య జీవితం అయ్యేటట్లుగా జీవితాన్ని ఇచ్చేస్తాడు. ఏమైపోతావు? కంప్లైంటే లేదు, అసలు గొడవే లేదు. అర్థమైందండి? అమ్మ ఎప్పుడో ఒకసారి ఇవాళ ఏం వండలేదురా, కాస్త మిరపకాయల కారం వేసి తినేసి బాగుంటుంది, నెయ్యి వేసుకుని, అంతే. నేను తింటాను, ఇటు కారం వేసుకుని నేను తిన్నాడు. ఓహో అలాగా. పరమాత్మ ఏం చేశాడు? ఐ హ్యావ్ ఎ సొల్యూషన్, డోంట్ వరీ. నిత్య సత్యంగా మిరపకాయల కారమే తినేటట్లుగా తీసుకెళ్ళి నేను వేసేసాడు అనుకోండి, ఒక జన్మలో ఏమైపోతున్నాం? బాగుంటుందా? బాగుంటుంది. అది కాబట్టి అనిష్టమిష్టం మిశ్రంచనే కర్మ ఫలితానికి ప్రాధాన్యత ఇవ్వరాదు.
అలా గనక ఇస్తే నీవు ఆ కర్మఫలాన్ని ఉత్తర జన్మలో నిత్య సత్యంగా అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత వద్దన్నా కొంతమందికి చూడండి, బంధాలు అలా వెంబడిస్తూనే ఉంటాయి. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకో పని, ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకో పని, అది తీరదు ఎప్పటికీ కూడా. చేస్తూనే ఉంటాడు వాడు, జీవితకాలం చేస్తూనే ఉంటాడు అంతే. అది మాత్రం అవ్వదు, ఆ పని మాత్రం ఎప్పటికవ్వదు. అదేమిట్రా అంటే దానికి బ్యాక్గ్రౌండ్లో ఉందన్నమాట సమస్య. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా, అందుకని జాగ్రత్త అవస్థ అనగా ఏమిటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నిజంగా నిద్రపోతున్నాం అనుకునేది కూడా జాగ్రత్త అవస్థలో భాగమే అయి ఉండవచ్చు. ఎప్పుడు తెలిసింది? నీకు ఇంద్రియ జ్ఞానం గనక కలిగితే అప్పుడప్పుడల్లా అది జాగ్రత్త అవస్థే. ఇంద్రియ జ్ఞానం అంటే ఆల్రెడీ విచారణ చేసేసాం. ఏమిటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, అంతరింద్రియాలు అని విచారణ చేసేసాం. ఈ 17 ఏవైతే ఉన్నాయో అవి బహిర్ముఖమై బాహ్యేంద్రియ జ్ఞానం కలిగితే అది జాగ్రత్త అవస్థ. సరే, ఓకే. తర్వాత స్వప్నావస్థ అనగా సకలేంద్రియముల వలను బాహ్యార్థ జ్ఞానం రాక మనస్సే విషయాకారముగా పరిణమించి కర్త్రాద్యాకారముగా ఎంత పర్యంతంబు తోచుతున్నదో అంత పర్యంతంబును స్వప్నావస్థ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? ఏమిటి స్వప్నావస్థ? బాహ్యేంద్రియ జ్ఞానం ఏమి ఉండదు. బయట నుంచి ఇంద్రియాలు ఏ జ్ఞానాన్ని నీకు అందించలేవు. కానీ అన్ని పనులు కూడా మనసు ఒకటే చేస్తుంది. 17 పనులు మనసే చేస్తుంది. కర్మేంద్రియాల పని మనసే చేస్తుంది, జ్ఞానేంద్రియాల పని మనసే చేస్తుంది, ప్రాణేంద్రియాల పని మనసే చేస్తుంది, అంతఃకరణ చతుష్టయం పని కూడా మనసే చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? మీకు 10 జన్మల క్రితం ఆఫ్రికా అడవుల్లో ఎవరితోనో తగాదా ఉంది. ఇప్పుడు 10 జన్మల క్రితం ఓ అర్ధరాత్రి కళ్ళలో గుర్తొచ్చింది. వెళ్ళాలా వద్దా ఇప్పుడు మీరు ఆఫ్రికా? వెళ్ళాల్సిందే. వాడు ఎత్తుక్కుంటూ వెళ్ళారు కూడా ఆఫ్రికా అడవుల్లో. వాడిని కనిపెట్టేశారు కూడా, వాడితో పోట్లాడేశారు కూడా. డిషుమ్ ఫైటింగ్ కూడా అయిపోయింది. మీరు ఓడిపోయారా గెలిచారా ఇంతకీ? ఓడిపోయారా గెలిచారా ఇంతకీ? ఓడిపోయారా గెలిచారా? ఇళ్ళలోనా కళలోనా? కళలో. ఇంతలో మెలక వచ్చేసింది. రిజల్ట్ తేలే లోపల మెలక వచ్చేసిందండి. బాబోయ్, ఆ కాసేపు ఉంటే అటో ఇటో తేలిపోయేది రిజల్ట్. అంతేనా కదా? ఒక ఆట ఆడారండి, ఓడిపోవాలా గెలవాలా? రిజల్ట్ రాకముందు మెలక వచ్చేస్తుంది. అప్పుడు ఎక్కడికి వచ్చేసావు? జాగ్రత్త అవస్థలోకి వచ్చేసావు. చూసుకుంటే ఏమైంది? ఆఫ్రికా లేదు, అడవి లేదు. అంతేనా కాదా? అయ్యయ్యో, ఒక్క 2 నిమిషాలు ఆ కళ తేలిపోయి ఉంటే బాగుంటుంది. ఇంతకీ దుఃఖం ఏమిటి? ఇంతకీ గెలిచానో ఓడానో తెలియదండి బాబోయ్. కాబట్టి సకలేంద్రియ వ్యాపారములు ఇప్పుడు ఎవరు చేశారు? ఆ మనసే చేసింది. పైగా గెలవాలనే ఆరాటంతో చేసింది. అవునా కదా? మనసుకున్న లక్షణం ఏంటండి? ఆరాట పడుట. ఈ కళకంతా కారణం ఏమిటి? ఆరాట పడుట. నీకు ఆరాటం పోరాటం ఉన్నంతకాలం కళ తప్పదు. ఫినిష్డ్. కళ ఎంతకాలం వస్తుందయ్యా? నీకు ఆరాటం పోరాటం ఉన్నంతకాలం కళ రాక తప్పదు. అంటే సంగత్వం ఏర్పడుతుంది అక్కడ. ఆ ఆరాటానికి పోరాటానికి కారణం ఏమిటి? సంగత్వం. ముఖ్యంగా భార్య మాట భర్త వినేటి చేసుకోవాలని, భర్త మాట భార్యని వినేటి చేసుకోవాలని పెళ్ళైన దగ్గర నుంచి 30, 40, 50, 60, 70 ఏళ్ళు పోరాడుతూనే ఉంటారు. అవునా కదా? ఎవరి మాట ఎవరు వినాలి అంతే. అప్పుడేమైంది? ఈ జన్మలో ఎప్పుడైనా కానీ మీ శ్రీవారు మీకు, మీ శ్రీమతి గారు మీకు కళలో వచ్చే అవకాశం ఉందా? ఇళ్ళలో ఉన్నవాళ్ళు కూడా కళలో ఎందుకులే, పొరపాటును కూడా మీ వాళ్ళు ఎవరు, ఇప్పుడున్న వర్తమానంలో ఉన్న వాళ్ళు ఎవరు మీ కళలో రారు సుమి. ఎప్పుడు వస్తారు వీళ్ళు? వచ్చే జన్మకు వస్తారు. కాబట్టి నేను ఇళ్ళలో ఆరాటం పోరాటంతో వ్యవహరిస్తున్నానని అనుకుంటే ఈ ఆరాటం పోరాటం యొక్క సంగత్వం చేత కళంతా ఏర్పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సంగత్వం అనే లక్షణం చేత ఉత్తర జన్మ తయారవుతుంది.
కాబట్టి దేనికోసం ఆరాటపడవద్దు, పోరాటం చేయవద్దు. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. గొప్ప సూత్రం అండి ఇది, స్థూలంలో గొప్ప సూత్రం. ఎందుకని అణచివేతకు గురైనప్పుడు పోరాటమే మార్గం. అవునా కదా? పాండవులు అణిచివేయబడ్డారు, అవునా కదా? పోరాడారా లేదా? మహాభారత యుద్ధం జరిగిందా లేదా? జరిగింది కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే పోరాటం అవసరమా కాదా మానవ జీవితంలో? అవసరమే. కానీ రాముడి వలె పోరాడాలి, కృష్ణుడి వలె పోరాడాలి. ఎలా పోరాడాలి? రాముడి వలె పోరాడాలి, కృష్ణుడి వలె పోరాడాలి. రామరావణ యుద్ధం జరిగింది, కానీ రామరావణుల మధ్య రాగద్వేషాలు లేవు. రావణాసురుడికి ఉంది కానీ రాముడికి లేదు. అది గొప్ప లక్షణం. అర్థమైందండి? రాముడు రావణాసురుడిని ఏం శత్రువుగా భావించలేదు, ఏం వైరిగా భావించలేదు, ఏ ద్వేషభావం లేదు. ఏమిటి వాళ్ళ ఆవిడని ఎత్తుకుపోయినా. అర్థమైందండి? ఏమన్నాడు పైగా, రావణాసురుడు అంతటి భక్తుడు లేడు లక్ష్మణ, నా భక్తుడు. ఏమిటండి, రావణాసురుడు ఈశ్వర భక్తుడు కదా, శివభక్తుడు కదా, ఈయనకి ఆయనకి తేడా ఏముంది? మహాభక్తుడయ్య ఆయన. ఇంకేమిటి, అంగదుడిని పంపించాడు. ఈ లంకలో బ్రాహ్మడు ఎవరు లేరు, ముహూర్తం పెట్టాలి. దేనికి? యుద్ధానికి. వెళ్ళి రావణాసురుడిని అడిగిరావయ్యా, నువ్వు తప్ప బ్రాహ్మడు ఇక్కడ ఎవరు లేరు, రాముడు పంపించాడు, యుద్ధానికి ముహూర్తం పెట్టమని, రాముడు గెలిచే ముహూర్తం పెట్టమని. ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరితో అయితే యుద్ధం చేయబోతున్నామో వాడి దగ్గరికే వెళ్ళి నేను గెలిచే ముహూర్తం పెట్టమని అడుగుతారా? అంటే రాముడి దృష్టి ఏమిటి? నాకేం నీ మీదేం ద్వేషభావం లేదు, యూఆర్ ఎ గుడ్ మ్యాన్. అబద్ధ ఒక్క పెద్ద కొండ చిన్న చిల్లి అంతే. రావణాసురుడు అంటే ఏంటండి? పెద్ద కొండ చిన్న చిల్లి అంతే. మనం కూడా అంతే కనబడాలా? ఓ 100 ఏళ్ల జీవితం, 120 ఏళ్ల జీవితం, పెద్ద కొండ కానీ చిన్న చిల్లి అంతే. జీవభావం అనే చిన్న చిల్లి అంతే, అంతకుమించి వేరే ఏముంది? ఏమీ లేదు. ఆ ఒక్క చిల్లి లేకపోతే నువ్వు ఈశ్వరుడు వేరా బాబు. ఆ ఒక్క లక్షణం వాళ్ళని తీసేస్తే వాడంతటి వాడు లేడు ఈ భూమండలంలో. కాబట్టి ఇప్పుడు కృష్ణుడికి ఏమైనా వైరం ఉందా పోనీ కౌరవుల మీద? ఏమీ లేదు. భీష్ముడు అంటే మహానుభావుడు అండి, ఆయన కారణజన్ముడు అని ఆయన చేతే విష్ణు సహస్రనామం చెప్పించారు, ఆయన చేతే ధర్మాలన్నీ చెప్పించాడు అంటాడు భీష్ముడు. కృష్ణ నువ్వు చెప్పచ్చు కదయ్యా, అంపశయ్య మీద ఉన్నాను కదా, నా చేత ఎందుకు చెప్పిస్తున్నావయ్యా బాబు, లోకానికి నువ్వు చెప్తేనే కరెక్ట్ నేను చెప్పడం కంటే అంటాడు. ఎంత జగన్నాటక సూత్రధారో ఆ మాటలో తెలుస్తుంది. అన్ని ధర్మాలు తెలిసిన పరమాత్మ చెప్పకూడదట. ఎవరు చెప్పాలట? భక్తుడు చెబితేనే భక్తుడికి అర్థం అవుతుంది. భగవంతుడు చెబితే అర్థం కాదు. అదేమిటండి అంటే అదంతే. సాటివాడు చెబితే ఉన్నటువంటి విలువ సరాసరి పరమాత్మ చెబితే ఉండదట. అందుకని మిమ్మల్ని అందరం ఇక్కడ ఎందుకు పిలిచాం? మీ సాటి వాళ్ళు మీకు ఏమైనా చెప్తారు, అప్పుడు ఏమవుతుంది? బాగా అర్థమవుతుంది, బాగా నాటుకుంటుంది. అందుకని నువ్వే చెప్పాలయ్యా, దానికి తగిన వాడివి నువ్వే, కారణజన్ముడివి, అన్ని ధర్మాలను ఎరిగిన వాడివి, ఎంతో కాలం నుంచి మహానుభావుల శుశ్రూష చేసినటువంటి వాడివి కాబట్టి నువ్వే దానికి అధికారివి. విదురుడి చేత చెప్పించాడు, భీష్ముడి చేత చెప్పించాడు, సనత్సుజాతుని చేత చెప్పించాడు, అలా ఎంతమందినో పంపించాడు కౌరవుల దగ్గరికి శ్రీకృష్ణ పరమాత్మ. కాస్త వెళ్ళి వాళ్ళకి ధర్మం చెప్పవయ్యా. నేను చెబితే అట్టాకు వినరు వాళ్ళు. ఎందుకని? నాకు ఆల్రెడీ ఓ బిరుదుంది బయట, నేమ్ ప్లేట్, పాండవ పక్షపాతి అని. కాబట్టి నేను చెప్తే వినరు వాళ్ళు. మీరు పక్షపాతం లేని వాళ్ళు కదా, కాబట్టి మీరు వెళ్ళి చెప్పిరండి అని ఋషులను పంపించాడు, దేవతలను పంపించాడు, గంధర్వులను పంపించాడు. అర్థమైందండి? చిత్రరథుడు అనే గంధర్వుడు ఒక దెబ్బతో మొత్తం అందరిని ఓడించేశాడు, వాళ్ళ బలం ఎంతో నిరూపించడం కోసమని. మరి ఎవరు విడిపించారు? పాండవులే. మళ్ళా వాళ్ళు విడిపించనంటే ధర్మరాజు ఏమంటాడు? మనమంతా ఒకటేరా బాబు, ఏదో మనకేమైనా తగాదాలు ఉంటే ఉండవచ్చు, అది మనం తర్వాత చూసుకుందాం. ఆ వాడెవడో వచ్చాడు, ముందు వాడి సంగతి చూసిరండి అన్నారు. అంటే వెళ్ళారు, పాపం విడిపించారు. ఆ రోజే తేల్చి చెప్పేశారు, ఒరే మీ బలం ఇంతేరా బాబు, మా బలం ఎంత అని. నిజానికి ఆ రోజే ఓడిపోయినట్టేనా కాదా?
అక్కడోసారి ఓడిపోయారు. తర్వాత ఎప్పుడు ఓడిపోయారు? విరాట్ రాజు దగ్గర గోగ్రహణంలో ఓడిపోయారు. ఉత్తర గోగ్రహణంలో ఓడిపోయారు, దక్షిణ 2 సార్లు ఓడిపోయారు, దక్షిణ గోగ్రహణంలో కూడా ఓడిపోయారు. మరి మళ్ళా మహాభారత యుద్ధం ఎందుకండి? ఆలోచించండి. 3 సార్లు ఓడిపోయారు అప్పటికి. అర్థమైందా? ప్రత్యక్షంగా ఓడిపోయారు, పైగా ప్రత్యక్ష యుద్ధంలోనే ఓడిపోయారు. కానీ ఇక్కడ ద్వంద్వ యుద్ధాలు జరగలేదు. అందుకని నేను ఓడిపోలేదు అనే అహం వాళ్ళలో బలంగా ఉంది. కాబట్టి అనివార్యమైందనమాట మహాభారత యుద్ధం. కాబట్టి శ్రీకృష్ణుడు ఎలా యుద్ధం చేశాడో, రాముడు ఎలా యుద్ధం చేశాడో అలా పోరాడు నీ జీవితంలో. పోరాడొద్దంటలేదు, కానీ ఎలా పోరాడాలి? రాగద్వేషాలు లేకుండా పోరాడాలి, పరమాత్మ వలె పోరాడాలి, జ్ఞానంతో కర్మ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు స్వప్నం రావాలా వద్దా? స్వప్నం రావాలా వద్దా? సంవత్సరం పాటు సీతాదేవి లంకలో ఉంది కదా. రాముడికి ఎక్కడైనా కానీ సీతాదేవి కళ్ళలో వచ్చినట్టు వాల్మీకి రాశాడా రామాయణంలో? రాశాడా? రాయలేదు. ఎక్కడా రాయలే. మహా అయితే నిద్రలో ఏడుస్తూ లేచాడని రాశాడు, లేదంటే మేల్కొని ఏడ్చాడని రాశాడు. అలా ఏడ్చాడని రాశాడే తప్ప కళలో సీతాదేవి గురించి ఆలోచనలు వచ్చినాయని ఎక్కడా రాయలేదు. మరి మానవ మాత్రుడే కదా రాముడు, మానవ మాత్రుడు కదా. రామ విగ్రహవాన్ ధర్మ, మనం రాముడిని బట్టేగా ఆచరించేది. మరి మనం కూడా కళలో మన కుటుంబం గురించి బాగా ఆలోచించాలా వద్దా? 40 రోజులే కదండి వచ్చింది, ఇంకా 4 రోజులే అయింది, ఇంకా 10 రోజులు, 15 రోజులు. మరి కుటుంబం గురించి కళలు రావాలా వద్దా? రాముడికి సంవత్సరం పాటే రాలేదు. అర్థమైందండి? అంటే దాని అర్థం ఏమిటి? అవస్థాత్రయ సాక్షి ఆత్మారాముడు చెప్పకనే చెప్పాడు అనమాట. నేను అవస్థాత్రయ సాక్షినయ్యా, త్రిగుణాతీతుడను, ద్వంద్వాలకు అతీతుడను, నేను ఆత్మారాముడను. మనం ఎలా పూజిస్తున్నాం? జానకి రాముడు, కోదండ రాముడు, దశరథ రాముడు, అయోధ్య రాముడు, సీతారాముడు, ఇంకేమి రాముడు అండి? ఎన్ని రాముళ్ళైనా పెట్టవచ్చు ఇక. అర్థమైందండి? బాలరాముడు. కానీ ఆయన ఎవరు? ఆత్మారాముడు. సరే, స్వప్నావస్థ సంగతి తేలిపోయినట్టేనా? ఎంతకాలమైతే మీకు సంగత్వం ఉంటుందో, ఎంతకాలమైతే మీకు ఆరాటం ఉంటుందో, ఎంతకాలమైతే మీకు పోరాటం ఉంటుందో, ఈ 3 ఉంటే స్వప్నం తప్పదు. అయిపోయింది. నెక్స్ట్, సుషుప్తి అవస్థ అనగా సకలేంద్రియంబుల వలనను బాహ్యార్థ జ్ఞానంబు లేక మనస్సునందు కర్తాద్యాకారంబుగా పరిణమింపక విషయాద్యాకారంబుగానైనను తోపింపక బుద్ధి కారణాద్యాకారంబుగా ఎంత పర్యంతంబుండును అంత పర్యంతంబును సుషుప్తి అవస్థ. బుద్ధి ఏ స్థితిలోకి చేరిపోయింది? కారణావస్థలోకి చేరిపోయింది. కాబట్టి నీ కారణావస్థలోకి చేరిపోయేది ఏది? విజ్ఞానమయ కోశం. నీ విజ్ఞానమయ కోశం ఎందులోకి వెళ్ళిపోయింది? కారణావస్థలోకి చేరిపోయింది. అంటే బీజస్థితికి చేరిపోయింది. అర్థమైందండి? మిగిలిన వాటిలో ఎలా ఉంది? వ్యవహారవశాత్తుగా ఉంది. మిగిలిన వాటిలో ఎలా ఉంది? వ్యవహారవశాత్తు. సుషుప్తిలో ఏ వ్యవహారం లేదు బుద్ధికి, విజ్ఞానమయ కోశానికి. మరే కోశానికి ఉంది? ఆనందమయ కోశానికి ఉంది. ఏమిటి ఆ వ్యవహారం? ప్రియము, మోదము, ప్రమోదము. ఆనందమయ కోశ వ్యవహారం ఏమిటి? ప్రియము, మోదము, ప్రమోదం. అది జాగ్రత్త అవస్థలో కూడా పనిచేస్తుంది, స్వప్నావస్థలో కూడా పనిచేస్తుంది. కానీ సుషుప్తి అవస్థలో బలంగా పనిచేస్తుంది. అర్థమైందండి? ఎప్పుడు బలంగా పనిచేస్తుంది అసలు? ఎక్కడికది సిలిగురి గ్యాంగ్టక్ వెళ్ళామనుకోండి. ఎక్కడది? అక్కడెక్కడో సిక్కిం లాస్ట్ పాయింట్. ఆ సిక్కిం పాయింట్కి వెళ్ళామనుకోండి, భారతదేశానికి ఒక బోర్డర్ అది సిలిగురి. వెళ్ళామనుకోండి, అక్కడ అందరూ వాళ్ళు ఏదో లోకల్ డ్రెస్సెస్ వేసుకుంటారు. కాసేపు నీకు కూడా అద్దెకిస్తారు. ఏమిటవి? ఏదో ఆ నేపాలీ డ్రెస్, ఏదో గోర్ఖా డ్రెస్ మగవాళ్ళకి, ఆడపిల్లలకి వాళ్ళు వేసుకునే డ్రెస్ ఏదో తారా వాడికి ఏదో 100 రూపాయలు, 200, 500 ఇస్తారు. కాసేపు డ్రెస్ వేసుకుంటారు, ఫోటో తీసుకుంటారు, ఆ ఫోటో భద్రంగా పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన నీవది అయిపోయినట్టేనా?
కాదా? వెళ్ళిన వాళ్ళందరూ వేసుకోవాలనిపిస్తుందా? పిలుస్తాడు వాడు, మీ జీవితంలో మళ్ళీ ఇట్లాంటి ఫోటో రానే రాదు మీకు మళ్ళా అని. అర్థమైందండి? మరి అక్కడికి వెళ్ళినందుకు మనం ఆ పని చేయాలా వద్దా? అవసరం. ఆవిడ వెళ్ళలేదు కాబట్టి అలాగే చూస్తుంది, వెళ్ళిన వాళ్ళు. అలాగే అక్కడ ఒక జడల బర్రె ఉంటుంది, అంటే యాక్, దాని మీద ఎక్కుతారు అంతా. ఏదో కాసేపు 4 అడుగులు వేయిస్తాడు, ఓ ఫోటో తీయిస్తాడు. ఆహా, ఇలా ఇవన్నీ ఏమిటి? ఏదో గ్లింప్సెస్ ఆఫ్ యువర్ లైఫ్, అంతేనా కాదా? మెరుపులు, నీ జీవితంలో ఉన్న మెరుపులు అన్నమాట. ఈ మెరుపులన్నీ ఎవరికి చూపిద్దాం? ఎవరికండి? నీ పక్కింటి వాడికి చూపిస్తావా? మీ ఇంట్లో వాళ్ళకి చూపిస్తావా? ఏం చేసుకుంటారు వాళ్ళు అవన్నీ? అలా మనం ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత గ్లింప్సెస్ ఎన్ని అయిపోయినాయి? క్లౌడ్ అంతా ఫోటోలే. మరి ఇప్పుడు వాటన్నింటిలో నీకేం కలిగింది? సుఖం. ఏం కలిగిందండి అందులో? సుఖం. ఇలా ఒక్కొక్క విషయానందంలో సుఖం ఏదైతే ఉందో ఆ సుఖం నిండి 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 కొండ నిండుతుంది. ఇట్లా ఒక్కొక్కటి. అరటిపండు తింటే బాగుంది, సుఖం. రాగులు జావ తాగితే బాగుంది, సుఖం. బాగుంది 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 అని పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్ని అంశాలలో అయితే బాగుంది బాగలేదు అని అంటూ ఉంటావో దానితో ఆ కొండ నిండిపోతుంది. నిండిపోయి రాత్రికి బుడుంగని మునిగిపోతాడు అంతే. దట్స్ ఆల్. అది నిద్రలో మునగడం అంటే. అప్పటికి ఫుల్గా నిండిపోయింది, ఇక బయట నీళ్ళు లేవు. అప్పుడు ఆవలింతలు వస్తాయన్నమాట. ఇక రా బాబు, ఇన్విటేషన్ వచ్చేసింది, నీకు శుభలేఖ వచ్చేసింది. ఆవలింతలు రాగానే పడుకున్నాడు అనుకోండి, ఇంకా అంతే. ఏమేం పోయినాయి ఇప్పుడు? ఆయన పడుకోగానే 2 జ్ఞానాలు పోయినాయి, ఒక్క జ్ఞానం కూడా కాదు. ఒకటేంటి? బాహ్యేంద్రియ జ్ఞానం పోయింది, అంతే. అర్థమైందండి? రెండో జ్ఞానం కూడా పోయింది. ఏమిటది? కర్తృత్వాద్యభిమాన జ్ఞానం కూడా పోయింది. స్వప్నావస్థలో ఉన్నటువంటి కర్తృత్వాద్యభిమాన జ్ఞానం కూడా పోయింది. ప్రతిబింబ జ్ఞానం కూడా పోయింది. సాక్షాత్ జ్ఞానం పోయింది, ప్రతిబింబ జ్ఞానం కూడా పోయింది. మరి ఏమైపోయినప్పుడు? సుషుప్తిలో ఉన్న జీవుడి పేరేమిటి? ప్రాజ్ఞుడు. ప్రాతిభాషికుడు అయిపోయాడు, చిదాభాషుడు అయిపోయాడు. ఇప్పుడు ఎవరు? ప్రాజ్ఞుడు. వాడి ప్రజ్ఞ కాస్త గాఢాంధకారంలో మునిగిపోయి ఏం చేశాడు? ప్రియమోద ప్రమోదాలను అనుభూతి చెందాడు సూక్ష్మంగా. ఎంత సూక్ష్మంగా? బీజావస్థలో. మళ్ళా మర్నాడు పొద్దునే లేచాడు. లేస్తూనే కాశ్మీర్ యాపిల్ అంటూ లేచాడు. ఏదో ఒక సంస్కారంతో, దాని అర్థం కాశ్మీర్ యాపిల్ అని కాదు, ఏదో ఒక సంస్కారంతో మేలుకుంటున్నాడే తప్ప ఆత్మజ్ఞానంతో, స్వరూప జ్ఞానంతో మేలుకోవడం లేదు. కాబట్టి ప్రతిరోజు మనం పరీక్ష రాయవచ్చా, రాయకూడదా? రాయవచ్చు. ఎందుకని? ఆ నిద్రాస్థితిలో ప్రియమోద ప్రమోదాలు పనిచేస్తున్నాయా లేదా? అలాగే పొద్దున్న లేస్తూనే ఏ సంస్కారంతో, ఏ ఇచ్ఛతో మనం కళ్ళు తెరుస్తున్నాం, ఏ జ్ఞానంతో కళ్ళు తెరుస్తున్నాం? వ్యావహారిక జ్ఞానమా, ప్రతిబింబ జ్ఞానమా, లేదంటే యథార్థ స్వరూప జ్ఞానమా? ఈ పరీక్ష ఎవరైతే రోజు రాయాలి వాళ్ళకే జ్ఞాన మార్గంలో ప్రవేశం. లేకపోతే జీవితకాలం విచారణ చేస్తూ ఉండవలసిందే. విచారణ చేయడం అంటేనేమో ప్రిపేర్ అవడం. విచారణ చేయడం అంటే ఏంటి? ప్రిపేర్ అవడం. ఈ పరీక్ష అవస్థాత్రయ సాక్షిత్వం అనే పరీక్ష రాస్తేనేమో మీరు జ్ఞానంతో మేల్కొంటారు, జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తారు. ఈ పరీక్ష పాస్ అవ్వాల్సింది ఎవరైనా సరే. ఆత్మజ్ఞానం, తత్వజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఏ పేరన్నా చెప్పుకో, అవస్థాత్రయ సాక్షిత్వం నిరూపించబడకుండా, ప్రమాణపూర్వకంగా అనుభవంలో లేకుండా నీకు స్వరూప జ్ఞానం లభ్యం కాదు. కాబట్టి తప్పక మానవుడు ఏం పొందాలి? రోజు ఈ పరీక్ష రాయాలి. ఆనందానుభవం కలిగినప్పుడల్లా అయిపోయిందిరా బాబు, కొండ నిండిపోతుందిరా బాబు. సాంబార్ ఇవాళ బాగా పెట్టారని రోజు అక్కడికి వెళ్ళి తిన్నప్పుడు చెప్పామా లేదా?
ఇవాళ పచ్చడి బాగా చేశారని చెప్పామా లేదా? ఏమైపోయింది అప్పుడు? డింగ్. ఎన్నిసార్లు బాగుంది బాగోలేదని చెప్తే ఒకరోజు ఏం చెప్పాం? ఓ చాలా కారం అయిపోయిందండి, ఓ తెల్లకపోతాం, అంతా పారేసాం అన్నావా లేదా? ఈ కామెంట్ చేయగానే ఏమైపోయింది? రెడీగా ఉన్నాను ఇక్కడ, నీ ఖాతా రాసేసుకుంటుంది లోపల. కర్తృత్వ భోక్తృత్వ అభిమానం చేత సుషుప్తి కలుగుతుంది. దేనివల్ల కలుగుతుంది సుషుప్తి? కర్తృత్వ భోక్తృత్వ అభిమానం చేతనే సుషుప్తి కలుగుతుంది. పునః మేలుకునేటప్పుడు కూడా దేంతో మేలుకున్నాడు? అదే కర్తృత్వ భోక్తృత్వ అభిమానంతోనే మేలుకుంటున్నాడు. ఆత్మజ్ఞానంతో మేలుకోవడం అంటే అర్థం ఏంటి? అకర్తగా, అభోక్తగా, అసంగిగా, అపరిచ్ఛిన్నుడుగా, అద్వితీయుడుగా మేలుకోవాలి. అప్పుడు అసలు మేలుకోవడం ఉంటుందంటారా? ఆ 5 లక్షణాలలో మనం నిలబడితే మేలుకోవడం ఉంటుందంటారా? నిద్రపోవడం అంటూ ఉంటే మేలుకోవడం అంటూ ఉంటుంది. అంతేనా కదా? అర్థమైందా? పిల్లలందరినీ టకటకా శ్రీవారిని పిల్లల్ని అందరినీ 7 రెడీ చేయించి టపటపా పంపించేసింది ఆవిడ. ఇంకా పనులన్నీ అయిపోయినాయి. ఏం చేస్తుంది? అమ్మయ్యా 4 లేచారా బాబు, 7 దాకా ఊపిరి సలపకుండా పని. తర్వాత ఏం చేస్తుంది? ఓ అరగంట పడుకుంటే కానీ మిగిలిన పని చేయలేను ఇక నేను అని హాయిగా పడుకుంది. చూడండి, అప్పుడు బట్టే ఆ అరగంట నిద్ర అద్భుతంగా పడుతుంది. అదే రాత్రంతా పడుకోలేదు ఇవిడ, పడుకుంది. కానీ ఈ అరగంట పట్టే నిద్ర అద్భుతమైన నిద్ర. ఈ బ్రహ్మాండం బదలైపోయిన ఆవిడకి తెలియదు. ఎందుకని? 3-4 గంటలు కర్తృత్వాభిమానంతో భోక్తృత్వాభిమానంతో బలంగా పనిచేసింది. చేసేటప్పటికి ఏమైపోయింది? అలిసిపోయింది. ఎంత అలిసిపోయిందయ్యా అంటే ఇంకంతే సంగతులు. ఆ 42 నిమిషాలు పూర్తయిన తర్వాతే ప్రపంచం, ఇంక లేకపోతే లేనట్టే. ఇక అర్థమైందండి? కాబట్టి మన రోజువారీ జీవితంలో అప్పుడప్పుడు ఇలా నిద్ర వచ్చిపోతూ ఉంటుంది. ఎప్పుడో రాత్రే కాదు, మధ్య మధ్యలో కూడా నీకు ఎప్పుడెప్పుడైతే అభిమానం చేత నీలో కర్త భోక్త బలపడిపోతారో అప్పుడప్పుడు అలా అలసట వస్తుంది. అలసట వచ్చినప్పుడల్లా వాడు వస్తాడు, వచ్చేంటాడు, ప్లీజ్ కమ్. ఎంత గౌరవంగా పిలుస్తాడో నేను, హాయిగా లోపలికి విడువదు. ఇంతకంటే సుఖం, పరమానంద సుఖం అసలు ఈ ప్రపంచంలో సృష్టిలో లేనే లేదు అని హాయిగా నిద్రపోతాడు. ఎప్పటి నుంచి నిద్రపోతున్నాడు అలాగా? పరమానంద సుఖాన్ని ఎప్పటి నుంచి అనుభవిస్తున్నాడు? ఏకంగా తల్లి గర్భంలో నుంచే. అయ్యో, పుట్టక ముందు నుంచే నాకు ఈ ఆనందం ఉందండి బాబు. ఇవాళ మరి నేను ఈ ఆనందాన్ని లేదంటే ఒప్పుకుంటుందంటారా? అది ఏం ఒప్పుకోదు. నువ్వు పుట్టక ముందు నుంచే నేను ఉన్నాను రా, నువ్వు పుట్టిన తర్వాత ఏదో కథలు చెప్తున్నావు, నువ్వు ఈ కథలు నా దగ్గర ఏం చల్ల, నువ్వు రావాల్సిందే లోపల కట్టు. బలాత్కారంగా తీసుకుపోతుందట. ఏంటండి? నీకు బలం ఎక్కువ, దానికి బలం ఎక్కువ. నీకు బలం ఎక్కువ, దానికి బలం ఎక్కువ. సాంగత్య దోషం చేత, సంగత్వ దోషం చేత 2 దోషాలు వచ్చినాయి అక్కడ. ఏమిటండి అది? సాంగత్య దోషం, సంగత్వ దోషం. ఇంకొకటి కూడా ఉంది, సంసర్గ దోషం. దాని దోషత్రయం అంటారు. ఏమిటండి అవి? సాంగత్య దోషం, సంగత్వ దోషం, సంసర్గ దోషం. ఈ 3 వలన మానవుడు సుషుప్తిలో మునిగిపోతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి ఆ 3 అసలు? ఇక్కడికి వచ్చారు, అందరికీ ఒక యూనిఫామ్ పెట్టచ్చు కదండి. ఏమిటో చిత్ర విచిత్రాలుగా అందరూ తలా ఒక రంగులు వేసుకున్నారు. ఇక్కడ నాకు అర్థం కాదు, మీరు అందరూ ఒక సత్సంగమేనా? యూనిఫామ్ లేదు, బాడు లేదు, ఏటో 30 ఏళ్ళ నుంచి పాఠం చెబుతున్నారు అంటారు. ఆయనకే యూనిఫామ్ లేదు, రోజుకు ఒక కలర్ కట్టుకుంటాడు. ఏమిటో నాకు అర్థం కాదు. ఏ దోషం ఇది? ఏదో మొత్తానికి వేసుకో అలాగా. సరే, ఎక్కడా లేనట్టుగా ఈ తమిళనాడులో తెచ్చి పడేసాడు. రోజు సాంబారే. ఆ సాంబార్ తినలేక నానా కష్టాలుగా ఉంది. 4 రోజులు వీళ్ళకేమో సాంబార్ తప్ప వేరేది ఏమి రాదు. ఏంటో ఇది ఇంకా 10 రోజులు ఎలా పడాలో ఏమిటో ఈ సాంబార్తో. ఏ దోషం? ఆ 3 ఏదో ఒకటి రాసుకోండి. అంతేనా కదా? ఏమిటో ఆ రూమ్మేట్లు ఇచ్చేటప్పుడు ఆవిడేమిటో నాకు అర్థం కాదు. వాళ్ళని ఇచ్చింది ఏమిటో, వేరే వాళ్ళని ఇవ్వచ్చు కదా. అడిగాను అప్పటికి నా రూమ్మేట్లు మార్చమని. కానీ ఏం చేసింది? లేదమ్మా, వేరే వాళ్ళంతా సెటిల్ అయిపోయారు, వీళ్ళే ఉన్నారు, నీకు వీళ్ళే రూమ్మేట్లని ఇచ్చేసింది. ఆ వాళ్ళేమిటో ముక్కు మూసుకుని కూర్చుంటారు, ఎప్పుడూ మాట్లాడరు.
ఏ రూమ్మేట్లో నాకు అర్థం కాదు. పొద్దు నుంచి రాత్రి దాకా ముక్కు ముసుకుని కూర్చోవడమేనా, మాట పలుకు లేకుండా? మగవాళ్ళేమో నాకు తెలియదు మరి ఏ దోషం. ఇలా ఎన్నో మనలో కలిగే ఎన్నో భావాలన్నీ ఈ దోషత్రయంలోకే వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నిన్న అభావం సంగతి చెప్పాను. ఏదైనా దేంతో చేయాలి? అభావ స్థితిలో చేయాలి, అప్పుడే జ్ఞానం అవుతుంది. భావాలన్నీ అయితే సంగత్వ దోషంలోకో, లేకపోతే సంసర్గ దోషంలోకో, లేదంటే సాంగత్య దోషంలోకో వచ్చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక భావన నీలో కలగగానే దాని ఏంది దోషత్రయం ఉందో లేదో పరిశీలించాలి, విచారణ చేయాలి. ఆ దోషత్రయం ఉందనుకోండి, బుడుంగను మునుగుతావు ఖచ్చితంగా. ఎందులో మునుగుతావు? సుషుప్త్యావస్థ యందు మునుగుతావు. కాబట్టి ఈ అవస్థాత్రయాన్ని చాలా చక్కగా పరిశీలించాలి. సాక్షిగా ఉండే మునిగిపోయా, అది పరిశీలించాలంటే ఎప్పుడు వేరుగా ఉండాలి. ఈ అవస్థాత్రయ సాక్షిత్వంపు ఆత్మకు ఎటుల వచ్చిన దనిన అవస్థాత్రయంబు తోడం కూడుకొని ఉండియు ఆ మూడవస్థలను వాని యొక్క వ్యాపారంబులను అవస్థాత్రయ వాసులను ఎరుంగనిది అవస్థాత్రయ సాక్షిత్వం అని చెప్పబడును. అంటే అర్థం ఏంటి? మనం 3 చెప్పుకున్నాం కదా. ఎవరు వారు? జాగ్రత్త అవస్థలు ఉండేవారు విశ్వడు, లేదా వైశ్వానరుడు, లేదా వాజస్రవసుడు, చిదాభాసుడు, మూడవాడు వ్యావహారికుడు. అలాగే స్వప్నంలో తైజసుడు, పారమార్థికుడు, స్వప్న కల్పితుడు. తర్వాత సుషుప్త్యావస్థ ప్రాజ్ఞుడు, పారమార్థికుడు అయిపోయింది కదా, ప్రాతిభాసికుడు అయిపోయింది ఇక్కడ పారమార్థికుడు. ప్రాజ్ఞుడు, పారమార్థికుడు. ఆ తర్వాత మూడోవాడు అవచ్ఛిన్నుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవచ్ఛిన్నుడా? అంతే, అపరిచ్ఛిన్నుడు కాదు, అవచ్ఛిన్నుడు. ముక్కలయ్యాడు, 3 ముక్కలు అయ్యాడు, అవచ్ఛిన్నుడు. కాబట్టి ఈ 3 3 9 ఏవైతే ఉన్నాయో ఈ 9 నేను కాదని ఎవడైతే విసర్జించాడు, ఏం చేయాలండి? విసర్జించాలి. ఎలా విసర్జించాలంట? నైర్మాలిన్యము వలె. అర్థమైందండి? ఎలా విసర్జించాలి వీటిని? రోజు మనం పూజ చేసే ముందు ఏం చేస్తున్నాం? నిన్న చేసిన పూజ అంతా తీసేస్తున్నాం. తీసి ఏం చేయాలండి? వాటిని భద్రంగా పెట్టాలా? అదే భద్రంగా పెట్టాలా, భవిష్యత్తుకు పనికొస్తుందని. అక్కర్లేదుగా, వాటితో పని లేదుగా. ఒకసారి నైర్మాలిన్యం తీసేస్తే పని లేదండి. పూజ చేసినంతసేపే దానికి పని తప్ప నైర్మాలిన్యం తీసేసామంటే ఇంకా దానికి పని లేదు, అంతే. కాబట్టి ఎక్కడో ఒక చోట దానిని మనం విసర్జించవలసినటువంటి అవసరం ఉంది. ఉందా లేదా? మళ్ళా పూజ చేయాలంటే, అంతేనా కాదా? కాబట్టి రోజు మేలుకోవడం అంటే అర్థం ఏమిటి? నిన్నటి నైర్మాలిన్యాన్ని తీసేయడం. నిన్న 3 అవస్థలలో ఏర్పడిన నైర్మాలిన్యాన్ని ఇవాళ మేలుకోగానే ఏం చేసాం? తీసేసాం. మళ్ళా గెట్ రెడీ అయ్యాం, మళ్ళా స్నానం చేసాం, మళ్ళా జపం చేసాం, మళ్ళా ధ్యానం చేసాం, మళ్ళా స్వాధ్యాయం చేసాం, మళ్ళా ఈశ్వర పూజ అంతా చేసేసాం, మళ్ళా మెలకువ కళా నిద్ర అంతా చేసేసాం. ఏమైపోయింది ఇప్పుడు? అది అవస్థాత్రయంలో జీవించడం కాదు, వ్యవహరించడం కాదు, ఈశ్వర పూజ అని శివమానసిక పూజ చెప్తారు. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం. స్నానం చేయటం కూడా ఈశ్వరారాధనే. ఏ రంగు వస్త్రం వేసుకున్నావు అన్నది కాదు పాయింట్. దిగంబరుడుగా ఉంటున్నావా లేదా? కాబట్టి యూనిఫామ్ పెట్టాలా వద్దా? పెట్టాం మీ అందరికీ. దిగంబరుడు. ఏ యూనిఫామ్తో ఉండాలి మీరంతా? దిగంబరుడు. గురువు గారు దిగంబరుడే, శిష్యుడు గారు కూడా దిగంబరుడే. ఇంతకీ తెల్లగా ఉంటుంటారా నల్లగా ఉంటారా దిగంబరతం? యూనిఫామ్కి రంగు ఉండాలా వద్దా? తెలుపా నలుపా? ఏం అర్థం ఉందా నీకేమన్నా? కాబట్టి స్నానంచ దివ్యాంబరం. మరి ఆ దృష్టితో చూడాలి కదా. ఎప్పుడు మనం నామరూపాత్మకమైన స్థూల భావంతో, జగద్భావంతో చూస్తే ప్రయోజనం లేదు కదా. అప్పుడేం నిండిపోయినాయి? మళ్ళా కొండ నిండిపోయి.
అర్థమైందండి? అలా అంత ముదురు ఎరుపు రంగు పెట్టారండి. ఆహా, ఈశ్వరుడు భలే ఉన్నాడు. ఆయన ఎర్రగానే ఉన్నాడు, ఆయన వస్త్రాలు కూడా ఎర్రగా ఉన్నాయి. బాగా మ్యాచింగ్ కుదిరింది వాడు. ఏమిటి? ఈశ్వరుడు కట్టిన వస్త్రాన్ని, దానికి కూడా మ్యాచింగ్. అమ్మవారికి చీర జాకెట్ మ్యాచింగ్ ఉండాలక్కర్లేదు. రామ, అర్థమైందండి? ఇలా మనకు తెలియకుండానే ప్రతి చోట ఏమైపోతున్నాం? అవస్థాత్రయంలో సంగత్వాన్ని, సాంగత్యాన్ని, సంసర్గాన్ని పొందుతున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా విచారించాలట. మిగిలినవన్నీ విచారించడం వేరు, ఈ ఒక్కటి విచారించడం వేరు. అసలు ఆ ముందున్న 4 పూర్తి చేసుకొస్తే కానీ ఇక్కడ కుదరదు. అర్థమైందండి? ఇది డిగ్రీ చదవడం లాంటిది. డిగ్రీ చదవాలంటే ముందు ప్రాథమిక విద్య 5వ క్లాస్ అవ్వాలి, ఆ తర్వాత 10వ క్లాస్ అవ్వాలి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ అవ్వాలి. పాస్ అయితే కదా డిగ్రీలో ఎంట్రీ, లేకపోతే ఇస్తారా? పోస్ట్ గ్రాడ్యుయేషన్కి రావాలండి. రావాలంటే ఆ 4 పాస్ అవ్వాలి కదా. మరి ఆ 4 ఏమిటి? పంచకోశ వ్యతిరిక్త, శరీరత్రయ విలక్షణ, తాపత్రయ వినిర్ముక్త, గుణత్రయాతీత. ఆ 4 పర్ఫెక్ట్గా 100కి 1000 మార్కులు వస్తే అవస్థాత్రయ సాక్షిత్వం రేపపాటు. ఆ 4గిట్లో 100కి 100 వచ్చినాయి అనుకోండి, 100కి 1000 వస్తే ఈ అవస్థాత్రయ సాక్షిత్వం అంటే తురియమే. ఆ తురియం రెప్పపాట్లో వచ్చేస్తుంది. అదే 100కి 100 మార్కులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎంత టైం పట్టచ్చు? తురియానికి ఎంత టైం పట్టచ్చు? 1 సంవత్సరం నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. ఎంత టైం పడుతుంది తురియం రావాలంటే? 1 సంవత్సరం నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. అది దేని మీద ఆధారపడింది? ఆ మొదటి 4లో నీకు వచ్చే మార్కులు పెట్టుంది. పర్ఫెక్షన్ ఎంతగా పర్ఫెక్ట్గా ఉంటే అంత సులభం. ఈ చివరిది ఇక్కడేం కష్టపడే పని లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, తురియం అనేది ఎప్పుడూ కూడా ఏ కష్టం వల్ల రాదు, ఏ కర్మ వల్ల రాదు, ఏ క్రియ వల్ల రాదు. కనీసం 1,000,000 గ్రంథాలైనా చదివినా రాదు. గ్రంథకోటిభి రాదు, కర్మకోటిభి రాదు. విశేషం చేత తురియం రాదు, సామాన్యం తురియం. మానవ జీవితం అంతా విశేషాలే, అంతేనా కదా? మీ గురించి మిమ్మల్నే చెప్పమన్నారు. ప్లీజ్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. 2 నిమిషాలు టైము. అర్థమైందండి? ఆదివారం అసలే, ఎప్పుడు రేపేనా? రేపు పరీక్ష, ఎగ్జామినేషన్. ఇవాళ క్వశ్చన్ పేపర్ లీక్ చేసేస్తున్నాం. ప్లీజ్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏ కామన్ క్వశ్చన్ ఫర్ ఆల్. అది ప్లీజ్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, అంతే. అప్పుడు అర్థమైపోతుంది మీరు ఈ 5 సాధించారా లేదా. ఎక్కడ చెప్తావు నీ గురించి? పంచకోశాల్లో చెప్తావా? శరీరత్రయాల్లో చెప్తావా? తాపత్రయాల్లో చెప్తావా నీ గురించి? లేదా గుణత్రయాల్లో చెప్తావా? లేదా అవస్థాత్రయాల్లో చెప్తావా? లేదు 5 దాటినటువంటి సచ్చిదానంద స్థితి యొక్క అనుభవంలో చెప్తావా? అక్కడ కూడా నువ్వు ఉన్నావు, లేకుండా పోలా. ఆ నేను కూడా ఉంది, అదే అసలు నేను. ఇదంతా లేని నేను, ఆగంతుక నేను. ఈ 5ట్లో ఉండేదేంటి? ఆగంతుక నేను. అసలు నేనెవడు? సచ్చిదానంద నేనే నేను, అంతేనా కాదా? కానీ నీ గురించి చెప్పబోయా అంటే ఎవరైనా కానీ ఏం చెప్పారు? రామా ఎంతసేపు ఫలానా చోట పుట్టానండి దగ్గర మొదలు పెడితే కరెంట్ ఈ మూమెంట్ దాకా చెప్పేసేయచ్చు మన సినిమా అంతా. అదంతా ఎందులోకి వచ్చేసింది? అయిపోయి సచ్చిదానంద నేను దగ్గర ఎన్ని మార్కులు వచ్చినట్టు? మైనస్ మార్కులు వచ్చాయి, 0 కూడా కాదు. ఎందుకని? అసలు రాయడానికి అర్హత లేదు, నో ఎంట్రీ. నేను సచ్చిదానంద స్వరూపుడు అనే ఎగ్జామ్ రాయడానికి మనకు ఎంట్రీ ఉందా? ఆ హాల్లోకి హాల్ టికెట్ ఎవరిస్తారు? ఈ 5 దాటితే కదా హాల్ టికెట్ ఇచ్చేది. కాబట్టి అక్కడ మనకెవరికి కూడా ఎంట్రీ ఎందుకు లేకుండా పోయింది? ఈశ్వరానుగ్రహం లేదండి, మా ప్రయత్నం అంతా మేము చేసాం. అలాగా ఏం చేసావు చెప్పమ్మా? ఏం చేసావో చెప్పమనగానే ఎందులోకి వచ్చేసావు? ఏం చెప్పాడు? అందుకని గ్రంథకోటివి అధ్యయనం చేసిన, 1,000,000 గ్రంథాలను అధ్యయనం చేసిన తురియం రాదు.
కోటి కర్మలు చేసినా కూడా తుర్యం రాదు. ఏం చేస్తే వస్తుంది? త్యాగేనైకేన అమృతత్వ మానసు. త్యజించవయ్యా, ఆ మొత్తాన్ని త్యజించు, వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు త్యజించాలా? కట్టకట్టి సుషుప్తిలో త్యజించాలా? మేలుకొన్నప్పుడు త్యజించాలా? మరణంలో త్యజించాలా? పోయిన తర్వాత త్యజించాలా? ఎప్పటి బరువు అప్పుడు దించుకునేవాడు అప్పుడు. అంతేనా కాదా? చిన్నప్పుడు ఏం చెప్పారు? ఏ రోజు హోంవర్క్ ఏం చేస్తున్నావు? హోంవర్క్ అంటే ఏంటి? నిద్రపోయేటప్పుడు చేయాల్సింది హోంవర్క్. అంతేనా కాదా? ఎప్పుడు చేయాలి హోంవర్క్? పారమార్థిక విద్యలో నిద్రపోయేటప్పుడు చేయాలి హోంవర్క్. ఎలాగా? ప్రియమోద ప్రమోదాలు లేకుండా, ఆనందమయ కోశంలో మునగకుండా, మేలుకొనేటప్పుడు నేను సచ్చిదానంద స్వరూపుడననేటటువంటి ప్రజ్ఞతో మేలుకోవడం, అది హోంవర్క్. ఏం చేసాం ఈ హోంవర్క్ని? 30, 40, 50, 60, 70 ఏళ్ళు వాయిదా వేసాం అంతే. అప్పుడు హోంవర్క్ ఎంత అయిపోయింది? చెయ్యలేనంత బోల్డ్ అయిపోయింది. ఇంకా ఈ క్లాస్కి అవుతుందంటారా అని డౌట్ కూడా వచ్చేసి, ఈ హోంవర్క్ అవ్వాలంటే ఏం చేయాలి? పెద్ద ప్రశ్న వచ్చేసి. అంతేనా కదా? అప్పుడు ఏం చెప్పాము? సరే, ఓ మూల నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇప్పుడు ఏం పోయింది? ఇప్పుడేం ప్రమాదం ఏం రాలేదు. ఓ మూల నుంచి జపం చేయి, ఓ మూల నుంచి ధ్యానం చేయి, ఒక మూల నుంచి సమాధినిష్టను సంపాదించు, ఒక మూల గురువుని ఆశ్రయించు, ఒక మూల శ్రవణ మనన నిధిధ్యాసలు చేయి. ఇవన్నీ చేస్తే నీ హోంవర్క్ అయిపోతుంది. అప్పుడు ఆ విలక్షణత్వం, ఆ సాక్షిత్వం స్థిరపడింది. అప్పుడు వీలైంది. హాల్ టికెట్ అప్పుడు ఇస్తారు. రా నాయనా, నువ్వేదో తయారయ్యావట, ప్లీజ్ గెట్ రెడీ అని. సర్వవ్యాపక ప్రకాశమే నేను అన్నటువంటి వాడికి నేను సచ్చిదానంద స్వరూపుడను అవునా కాదా అని తేల్చుకోవడానికి పరీక్ష హాల్లోకి పర్మిషన్ ఇస్తారు. కాబట్టి తప్పక ఈ 5 దాటి మనం ఎక్కడికి రావాలి? నిర్వాణ స్థితికి రావాలి. ఆ నిర్వాణం అంటే ఏమిటి? సర్వవ్యాపక ప్రకాశమే నేను. ఇంకా అయిపోయింది. ఆ సర్వవ్యాపక ప్రకాశానికి అవస్థాత్రయం ఉందా లేదా? గుణత్రయం ఉందా లేదా? శరీరత్రయం ఉందా లేదా? తాపత్రయం ఉందా లేదా? ఏం చెప్పాను నేను? 5 లక్షణాలు చెప్పారు. ఏమిటది? శబ్దము, అర్థము, లక్షణము, ప్రతీతి, వ్యవహారం. ఆ సర్వవ్యాపక ప్రకాశానికి ఏమైనా 5 లక్షణాలు ఉన్నాయా? లేవుగా. అర్థమైందండి? అసలే నాకు పెట్టకుండా ఐస్ క్రీమ్ తినేశారట. మీరు వచ్చేటప్పుడు ఏం చేశారు? కేజీ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టొచ్చారు. మీరు వెళ్ళే వరకు వాళ్ళు ఉంచాలా వద్దా? మీకోసం వాళ్ళు ఏమైనా ఉంచుతారా పెడతారా? మొదటి వారంలోనే తినేసామని చెప్పారు. అయ్యో రామా, ఎందులోకి వచ్చేసింది? అయిపోయింది. ఏదో ఖాతాలో రాసుకో. ఇప్పుడు ఏం పోయింది? ఏ ఖాతాలో రాసుకుంటే ఏమింది? అజ్ఞానానికి ఒక ఖాతా. ఏ ఖాతాలో రాసుకుంటే ఏమమ్మా? అజ్ఞానమేగా. అంతేనా కాదా? శరీరత్రయం అన్నా అజ్ఞానమే, తాపత్రయం అన్నా అజ్ఞానమే, గుణత్రయం అన్నా అజ్ఞానమే, ఆఖరికి అవస్థాత్రయం అన్నా కూడా అజ్ఞానమే. అజ్ఞానానికి బోల్డ్ ఖాతాలు రాసుకున్నాడు. అర్థం ఉందా ఏమన్నా? అన్ని ఖాతాలు రద్దు చేసుకోవడం ఎలాగో తెలుసుకోవాలి, కానీ ఏ ఖాతాలో ఎంత ఉందో తెలుసుకోవడమే జీవితం అంతా సరిపోతుంది. ఆ బ్యాంకులో ఎంత ఉంది, ఈ బ్యాంకులో ఎంత ఉంది, ఆ బ్యాంకులో ఏం చేయాలి, ఈ బ్యాంకులో ఆ షేర్ మార్కెట్ ఏం చేయాలి, ఈ షేర్ మార్కెట్ ఏం చేయాలి, ఈ ఆస్తి ఏం చేయాలి, ఆ ఆస్తి ఏం చేయాలి, ఆ అప్పు ఏం చేయాలి, ఈ అప్పు ఏం చేయాలి. ఇందులోకి వచ్చేసి మరి అప్పుడు 3, 3, 9 లేకుండా ఉంటుందంటావా? ఏమిటి 3, 3, 9? ఏమిటి 3, 3, 9? ఇందాక చెప్పే కదా. ఏమిటవి? విశ్వడు, చిదాభాసుడు, వ్యావహారికుడు, తైజసుడు, ప్రతిభాసికుడు, స్వప్న కల్పితుడు, ప్రాంగ్యుడు, పారమార్థికుడు, అవచ్ఛిన్నుడు. ఈ 9 మందిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 9 కర్తలు, మర్చిపోకూడదండి. ఎప్పుడైతే జ్ఞానంతో వ్యవహరించావో, ఆత్మజ్ఞానంతో, ఈ 9 ఎగిరిపోయి వాడి స్థానంలో ఎవడొచ్చేసాడు? సాక్షి. ఒకడే వచ్చేసాడు. ఇక వాడి పేరేమిటి? సాక్షి. ఈ 9 నేను కాదు అని త్యజించేసాడు. మరి ఆ త్యజించేసిన తర్వాత ఆ పాత్రలు వాడికి ఉన్నాయా?
అసలు మనం రోజువారీ జీవితాలు ఇప్పటి వరకు జీవించినప్పుడు ఈ 9 పాత్రలు మనకున్నాయని ఎప్పుడన్నా గుర్తించాము? మన పాత్రలో ఇవి లేవు అసలు. అయితే అమ్మ ఉంది, లేకపోతే అమ్మమ్మ ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది, అత్తమ్మ ఉంది, లేకపోతే వదినమ్మ ఉంది, ఇంకేదో ఉంది. ఏవో పాత్రలు, లౌకికమైన పాత్రలు ఎన్నో అక్కడ ఎన్నైనా ఉండవచ్చు. కానీ వాటి వల్ల ఎప్పటికైనా జ్ఞానం వస్తుందా? ఇంతకీ మీ చిన్నాన్నగారు ఎవరు? ఎవరో ఫలానా. మీ మామయ్య గారు ఎవరు? ఎవరో ఫలానా. ఎవరో మీ నాన్నగారు ఎవరు? ఫలానా. మీ తాతగారు ఎవరు? ఫలానా. అంతే సంగతి. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి అసలు వాస్తవికంగా ఎన్ని జన్మలైనా మారనటువంటి 9 పాత్రలు ఇవి. ఈ 9 పాత్రలు నువ్వు ఎన్నిసార్లు పుట్టిపోయినా ఉంటాయి. అవి శరీరధారులకెల్లా ఈ 9 పాత్రలు తప్పవు. శరీరం ధరించామంటే తప్పదు ఈ 9. కాబట్టి ప్రతి క్షణం పరీక్ష రాయాలద్దా జ్ఞాని. ప్రతి క్షణం రాయాలట జ్ఞాన మార్గంలో ఉన్నవాడు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో ఏదో మృత్యుకాలంలోనో రాస్తానంటే కుదరదు. ఎందుకని ఈ 9 పాత్రలు ఎప్పుడూ వచ్చేస్తూ ఉంటాయి. ఎవరు ఉండొద్దు అన్నారు ఇప్పుడు మనల్ని? పరమాత్మ అని ఉండొద్దు అన్నాడా? పరమాత్మ మనల్ని ఎందుకు ఏ రకంగా జీవించమన్నాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. మిగిలినవి నువ్వేం చెయ్యక్కర్లేదు, ఒక్క ఉపాసన చెయ్యి చాలు, ఈ మొత్తం పోతాయి. పర్యుపాసన, అది కూడా అంటే అర్థం ఏమిటి? నేను ఉపాసిస్తున్నాననేవాడు లేకుండా ఉపాసించు. ఏమని? నీకు నాకు భేదం లేదని. అదే చెయ్యి. ఇవన్నీ ఎవరు నేర్చుకోమన్నారు? నేర్చుకోవక్కర్లా, ఇవన్నీ గుర్తెట్టుకోవక్కర్లా, ఏం అవసరం లేదండి. ఏం ఆ పని చేస్తే, ఆ ఒక్కటి చేస్తే ఎక్కడ ఉండాలి? నీకు నాకు భేదం లేదు, ఆ పరమాత్మకు నాకు భేదం లేదు. ఫినిష్డ్. ఆ ఒక్కతోటి ఉండొచ్చుగా. వాళ్ళ కషాయం తాగేటప్పుడు ఏమడిగానండి? ఏమయ్యా ఆయనకి ఎప్పుడు ఆయన వెనకాలే తిరుగుతున్నావు కదా, మరి ఆయనకి నీకు భేదం ఉందనుకుంటున్నావా లేదనుకుంటున్నావా? ట్రై చేస్తున్నానండి అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆరాటం పోరాటం. ట్రై అంటే అర్థం ఏంటి? ఆరాటం పోరాటం. మరి అయినట్టేనా? ఇక్కడున్న వాళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు వేరువేరుగా ఉన్నారా, కలిసిపోయి ఉన్నారా, ఏకత్వ స్థితిలో ఉన్నారా? ఉంటే ఉన్నది పరమాత్మే, అయిపోయింది అక్కడ, ఫినిష్డ్. కాబట్టి ఎవరైతే అనన్యమనేటటువంటి చింతన చేశారో వాడు ఇంకేం చేయక్కర్లేదు. అందుకే నేనేం చేయను, మిమ్మల్ని అందరినీ చేయమంటుంటాను అంతే, నేనేం చేయను. ఎందుకని? నీకు నాకు భేదం లేదు, నేను ఒకటే చేస్తా. ఏం చేస్తాను? ఎప్పుడు చేసినా, ఎవరితో మాట్లాడినా సరే నీకు నాకు భేదం లేదు అన్న స్థితిలో ఉండి మాట్లాడు. ఎవరితో వ్యవహరించినా సరే నీకు నాకు భేదం లేదు, ఫినిష్డ్. కాబట్టి ఉత్తమమైన ఉపాసన ఏది? సచ్చిదానంద లక్షణాన్ని పొందాలి అంటే ఉత్తమమైన ఉపాసన ఏది? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. పైకెక్కి 5 సార్లు గంట కొడతాడు ఆయన, అవునా కదా? చూసుకోండి మీరు, నెల రోజుల నుంచి చూస్తున్నాం. 5 సార్లు కొడతాడండి. ఒకటేమిటి? పసుపు మొట్టమొదట, తర్వాత కుంకుమ, ఆ తర్వాత పాలు, ఆ తర్వాత విభూతి, ఆ తర్వాత గంధం. 5. ఈ 5టికి గంట కొడతాడండి. చూడమని చెప్తాను అప్పటికి. అయినా గంట కొడుతున్నాడు, గంట కొట్టినప్పుడల్లా పైకి చూడ దండం పెట్టుకోవాలి అని. ఏమిటి దండం పెట్టుకోవాలి? ఏమిటి దండం పెట్టుకోవాలి? ఏమిటి దండం పెట్టుకోవాలి? అనన్యాశ్చింతయంతో మాం. ఆయనకి నీకు భేదం లేదు, ఆ అభిషేకం నాకే చేస్తున్నాడు. అలా తాదాత్మ్యత చెందు, అలా ఈశ్వరుడితో, పరమాత్మతో, సకల బ్రహ్మాండంతో సర్వవ్యాపక స్థితిలో తాదాత్మ్యత చెందవచ్చుగా. జానాబెత్తుడు ఫోన్తోనూ లేకపోతే జానాబెత్తుడు పిన్నీస్తోనో అర్థం ఉంది ఏమైనా? నా వెండి పిన్ని ఎక్కడుందో అని బుర్ర బద్దలు కొట్టుకోవడం కంటే ఇది బెటర్ కదా, ఆలోచించండి. కాబట్టి నీకున్న బుద్ధిశక్తిని ఏం చేయాలి? సుషుప్తి యందు మునగకుండా చెయ్యాలి. తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని. కాబట్టి సుషుప్తి అవస్థలో ఏం చేయాలయ్యా? బుద్ధిని ఆత్మస్థితిలో నిలుపు. ఏం పని లేదనుకుంటున్నావు? పెద్ద పని అది.
ఎప్పుడు నిద్రపోతారండి ఎవరైనా కానీ? అన్ని పనులు అయిపోయినాయి ఇవాళకి, ఇక చేయడానికి ఏం పని లేదు అనుకున్నప్పుడు ఏం చేశాడు? కాస్తాడు, వాలుస్తానండి, ఈ పూటకి పనులు అన్నీ అయిపోయినాయి. తలుపులు తాళాలు వేసేసాను, పాలు తోడు వేసేసాను, రేపటికి పిండి రుబ్బి రెడీ చేసేసాను, కూరలు తరిగేశాను, ఇంకేమిటి లైట్లు అన్నీ తీసేసాను. అవునా కాదా? రోజు చేసే పనులు ఇవేగా అధ్వానం, అవునా కాదా? ఏం చెప్పాం? పైగా అన్ని పనులు అయిపోయినాయి, మీరేం వరిగా ఒకలా హాయిగా పడుకోండి, నేను కూడా హాయిగా పడుకోండి. అసలు పని ఏమైనప్పుడు? ఓయ్ తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని. ఈ పని ఎప్పుడు చేయాలి? నిద్రపోయేటప్పుడే చేయాలి, వేరేటప్పుడు వీలు కాదు. వేరేటప్పుడు బుద్ధి పని చేయదా? వేరేటప్పుడు బుద్ధి పని చేయదా? చేస్తుందిగా. విజ్ఞానమయ కోసం పని చేయకపోవడం ఏమిటి? అది పని చేస్తేనేగా అసలు మెలకువ, అది పని చేస్తేనే కదా అసలు స్వప్నం, అంతేనా కదా? స్వప్నంలో రాకెట్లో మీరు అంగారకుడికి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మీకు యుఎఫ్ఓ అన్న పేరు విన్నారా? ఏదో ఎగిరే పళ్ళేలు ఆకాశంలో వస్తూ ఉంటాయట. దాని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు దాని గురించి బాగా చదువుకుంటూ ఉంటారు. రాత్రిపూట కళలో వస్తాయి అవి, మీ ఇంటి మీద దిగుతాయి, నిన్ను కాస్త ఎగిరే పళ్ళెంలో ఎక్కించుకుంటాయి, హాయిగా పట్టుకెళ్ళిపోతాయి. అంతే, ఇంకా అంతే. నేను రాను తిరిగి అన్నాడు, ఎక్కేసాడు. మర్నాడు పొద్దున్న లేవలేదు. ఇప్పుడు ఎక్కడికి పోయినట్టు? రాత్రి బాగానే ఉన్నాడండి బాబు, అంతేనా కాదా? మిగిలిన వాళ్ళకి తర్వాత ఏం జరిగింది అని తెలుస్తుందా? ఏదో తెలియదు, అయిపోయింది. అప్పుడు ఈ 14 లోకాల్లో ఏ లోకానికి వెళ్ళావో ఎగిరే పళ్ళెంలో ఎవరికి తెలుసు? కాబట్టి అదేమిటి? సూక్ష్మ శరీరం, అర్థమైందా? కాబట్టి ఈ సుషుప్తి అనే దాంట్లో నీకు చాలా పెద్ద పని, ఆ మెలకువలో కూడా ఉంది, ఆ స్వప్నంలో కూడా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని, బుద్ధిని ఇప్పుడు ఆ స్వరూప జ్ఞానమైనటువంటి ఆత్మస్థితి ఎందు కనుక నిలకడగా ఉంచి, జీవాత్మకు పరమాత్మకు భేదం లేదని, అలాగే జీవో బ్రహ్మైవ నా పరహ అనేటటువంటి బ్రహ్మజ్ఞానంలో ఎవరైతే నిలిపి ఉంచారో వాడికి బ్రహ్మాండము లేదు, పిండాండము లేదు. పిండాండ సాక్షి లేడు, బ్రహ్మాండ సాక్షి కూడా లేనివాడే. ఎందుకని? ఆ 9 ఉంటేనేగా. ఆ 9 లేవు. నేనెవరిని ఇప్పుడు? దశముడు. నేనెవరండి ఇప్పుడు? దశముడు కథ అంటే ఇదే, అర్థమైందండి? ఏమిటి దశముడు కథ? పరమానందయ్య గారి శిష్యులు 9 మంది, వాళ్ళు ఏదో పని మీద వెళ్ళారు. మధ్యలో ఏదో వాగు దాటాల్సి వచ్చింది. వాగు దాటేశారు 9 మంది కూడా. ఒరే అందరం వచ్చామో లేదో లెక్కట్రా బాబు అన్నాడు ఒక ఆయన. వాడిని తప్ప మిగిలిన వాళ్ళందరూ లెక్కేసుకున్నారు. ఏమైనప్పుడు ఒకటి తగ్గిపోయాడు. ఎవరు లెక్కేసినా ఒకటి తగ్గిపోయాడు. ఎవడో ఒకడైతే గ్యారంటీగా పోతున్నాడు రా బాబోయ్ అని ఏడుస్తూ కూర్చున్నారు అక్కడే. సరే వాళ్ళ గురువుగారు వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఎవరు? దశముడు. అర్థమైందండి? ఆ దశముడు వెతుక్కుంటూ వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చి ఏమిట్రా ఎక్కడ కూర్చుని ఏడుస్తున్నారు మీరు అంటే, ఒకటి తప్పిపోయాడు గురువుగారు, వాగులో కొట్టుకుపోయాడు. 9 మంది కనపడుతున్నారు కదరా అంటే, లేదండి మేము లెక్కేస్తే లేడు, కావాలంటే నేను లెక్కేస్తా చూడండి ఆయన ముందు లెక్కేసుకు పెట్టారు. చూపిస్తే ఏమైంది? ఓ రే బుద్ధి లేనివారు, ఏం లేనివారు, మనం కూడా ఎవరు? సేమ్ క్యాండిడేట్లు. అందుకని స్వామి నిర్భయానందలు మనల్ని ఎప్పుడు అంటుంటారు, మీరు అంతా పరమానంద శిష్యుల బ్యాచ్ అంటుంటారు. ఎందుకని? ఆ దశముడు ఎప్పటికీ గుర్తురాడు మనకి. ఆ దశముడు ఎవరు? గురువుగారు. ఆ గురువుగారు గుర్తొస్తే ఈ 9 మంది లేదు. అంతే. ఆ స్వరూప జ్ఞానమే గురువు. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆ దశముడు ఎవరయ్యా? ఈ ఆత్మస్వరూపం, అది పరమాత్మ. దానికి ఊరికే స్థితి భేదాన్ని బట్టి పేరు పెట్టాం. దేహాత్మని, అంతరాత్మని, పరమాత్మని, కేవలాత్మని. ఆ జ్ఞానం యొక్క స్థితి భేదాన్ని బట్టి పేరు పెట్టామంతే. అంతేగాని 4 ఆత్మలు ఉన్నాయనే, ఉన్నది ఒక్క ఆత్మే. అర్థమైందండి? చెప్పడానికి వీలు లేని దశలో ఉంది ఒక దశలో, చెప్పడానికి వీలున్న దశలో ఉంది ఒక దశలో, అంతే తప్ప ఆత్మకు ఏ పరిణామం లేదు, అవస్థాత్రయం అనే పరిణామం లేదు. వాడే ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు. కాబట్టి తప్పక ఈ పనంతా చెయ్యాలా అవుతా మనం? ఇప్పుడు చేస్తేనే జ్ఞాన మార్గం. సరే, ఈ సాక్షిత్వం మనకు ఈ విశేషంబులన్నీ కావలను. ఇందుకు దృష్టాంతం ఏకాంతముగా మఠాది స్థల విశేషంబులందు జపంబు చేసుకున్నట్టు ఒక పురుషుని సన్నిధి అందు అప్పు ఇచ్చి పుచ్చుకొనిన 2 పురుషులు అతడు ఒక ముహూర్త కాలము జపము చేయుచుండి, తరువాత అప్పు ఇచ్చినవాడు పుచ్చుకునేవాడు లేక
చేతన అప్పుగా తీసుకొనిన ద్రవ్యంబు నిమ్మని అడుగగా అతండి తరుణంబునందు ఇయ్యజాలని చెప్పుటయు ఆ విషయమై ఒక ముహూర్తం మాత్రం ఆ ఇరువురును వాదించుచుండి అటు తర్వాత అప్పు ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడిని పైకి మిమ్మల్ని ఇబ్బంది చేయగా అతడు నీకు నేను బాకీ లేదని పలుకగా ఆ రుణదాత ఆ రుణస్థుని మీద కోపించి కలహించి న్యాయస్థలంబునకం పోయి న్యాయాధిపతితో ఫలాని వాడు నా యొద్ద అప్పు తీసుకునే ద్రవ్యమును నేను అడుగుగా ధనము నిచ్చుటకు బదులుగా నన్ను కొట్టి నీకు నేను పైకము నీయవలసింది లేదని చెప్పినాడు. కాబట్టి న్యాయమును విచారించి నా బాకీదారుని వల్ల నాకు రావాల్సిన ధనము నిప్పింపవలసిందని విన్నవింపగా ఆ న్యాయాధిపతి రుణము పుచ్చుకున్న మనిషిని పిలువంపించి నీకు అప్పు ఇచ్చినవాడు తన పైకమ్మను అడుగా న్యాయ ప్రకారం ఇయ్యక అతను నేల కొట్టిదివని అడుగా రుణస్థుడు న్యాయాధిపతికి ఎదురుగా నిలిచి అయ్యా నేను ఇతనినేం కొట్టలేదు, ఇతడే నన్ను కొట్టి నేను తన తప్పిదమును బయలుపరుతున్నాను శంక చేత ఫిర్యాదు చేసినానని జవాబు చెప్పాను. అప్పుడు ఆ న్యాయాధిపతి ఆ వాది ప్రతివాదుల వాంగ్మూలములు అన్యోన్య విరుద్ధములై ఉండుట చూచి ఇందుకు సాక్షులెవరంగలరా అని అడిగాను. అప్పుడు వారు ఉభయులను సాక్షులు కలరని చెప్పినట్లయినా ఏ సాక్షి వలన వారి యొక్క యథార్థము బయలుపడునో ఆ సాక్షి యందు పూర్వము చెప్పబడిన సాక్షిత్వం ఉన్నది. అది ఎట్లనినా ఆ వాది ప్రతివాదులిద్దరును ఎంత పర్యంతము మౌనముగా నుండిరో అంత పర్యంతమును సుషుప్తి అవస్థకు దృష్టాంతము. ఆ వ్యవస్థ యందు వ్యాపారత్రయంబు లేదు. ఆ మౌనముగా నుండిన ఇరువురు అవస్థావాసులు. ఆ వాది ప్రతివాదులు ఎంతవరకు సౌజన్యముగా మాటలాడుకొనుచుండిరో అంతవరకును స్వప్నావస్థకు దృష్టాంతము. ఆ స్వప్నావస్థ యందు వ్యాపారత్రయంబును కలదు. ఆ మూడు వ్యాపారములెవి అనినా హస్తచలనాదులు, కాయిక వ్యాపారములు, అన్యోన్య సంభాషణములు, వాచిక వ్యాపారములు, ఉత్తర ప్రత్యుత్తరములకు చింతించుట మానసిక వ్యాపారము. మృదుభాషులకు వారు ఉభయులు అవస్థావాసులు. ఆ వాది ప్రతివాదులు ఎంతసేపు కలహంబు చేయుచుండిరో అంతసేపటి వరకు జాగ్రత్తావస్థ దృష్టాంతము. ఆ అవస్థ యందు వ్యాపారత్రయంబును కలదు. ఆ మూడు వ్యాపారములెవి అనిన అన్యోన్య తాడనాదులు, కాయిక వ్యాపారములు, పరస్పర పురుషోక్తులు, వాచిక వ్యాపారములు, అన్యోన్య మర్మచింతనంబులు, మానసిక వ్యాపారములు. కలహించుతున్న వారిరువురును అవస్థావాసులు. వీరల కలహంబు చూచుచుండిన మధ్యస్థుండైన దేవదత్తుడు అవస్థాత్రయయుక్తులకు వారలకు సహాయముగా ఒక్క మాట అయినను ఆడలేదు గాన అవస్థాత్రయముతో కూడుకొని ఉండి ఆ మూడవస్థలను వాటి యొక్క వ్యాపారములను ఆ అవస్థాత్రయ వాసులను ఎరుగుచున్నాడు కనుక ఆ మధ్యస్థుడైన దేవదత్తుని యందు సాక్షి లక్షణం ఉన్నది. అమ్మయ్య, ఇక్కడ దాకా ఆపుదాం కథ, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఏమిటి గొడవ? మీరందరూ చక్కగా ఆశ్రమంలో ఏం చేస్తున్నారు? ఆ ఇం ఈ అని జపం చేసుకున్నారు. మీ గొడవలో మీరున్నారు, అంతేనా కదా? మీ పక్కన ఇద్దరు వచ్చి కూర్చున్నారు. వాళ్ళిద్దరు ఏం చేశారు? నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడు నా దగ్గర 1000 రూపాయలు తీసుకున్నావు కదా, ఆ 1000 రూపాయలు నాకు అర్జెంటుగా పనుంది ఇవ్వు అని అడిగాడు. నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అని అడిగింది ఆవిడ. సరే, కాసేపు ఏం చేశారు? ఇలా వాదులు ఆడుకుని సరేలే దీని సంగతి ఏదో తేలలేదని కాసేపు నిద్రపోయారు. నిద్రపోయి లేచిన తర్వాత ఏం చేశారు? ఇంకా గట్టిగా కొట్టాడు. అర్థమైందండి? ఇదంతా ఈ జపం చేసుకునేవాడి ముందు జరిగింది. అర్థమైందండి? వీళ్ళిద్దరు ఏం చేశారు? చెరో లాయర్ దగ్గరికి వెళ్ళారు. నాకు ఇవ్వాల్సిన 1000 రూపాయలు ఇవ్వలేదు, పైగా నన్ను కొట్టింది, కాబట్టి కొట్టిన దానికి వైద్యానికి నాకు కలిగిన బాధలకి అన్నిటికీ కలిపి 10,000 రూపాయలకి సూట్ వేయండి అని వాడికి 20,000 రూపాయల ఫీజు ఇచ్చింది. 10,000 రూపాయలు సూట్ వేయమని 20,000 రూపాయలు లాయర్కి ఫీజు ఇచ్చి గెలవాలి కదా. మరి గెలవాలంటే మరి ఫీజు ఇవ్వాలి కదా. సరే, ఆయన ఏం చేశాడు? శుభ్రంగా నాకేం పోయింది, 10,000 రూపాయలకి 20,000 రూపాయలు వస్తున్నాయని నాకే లాభం అనుకుని వేసాడు. ఈవిడ రెండో ఆవిడ ఊరుకుంటుందే, ఆవిడ ఇంకా అంతకంటే నేను పోరాడవలసిందే. ఆవిడేం నాకు అర్థం కాదు. ఆవిడ ఊరుకుంటానా? నేనేమన్నా నన్ను కొట్టింది ఆవిడ, కావాలంటే సాక్ష్యం చూపిస్తాను, ఇదిగో కట్లు కావాలంటే చూస్తుంది. పోలీస్ కేసు పెట్టి నా లాయర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ కేసు వేసింది. ఆవిడ 20,000 ఇస్తానని నేను 30,000 ఇస్తాను, నేనే గెలవాలి అని చెప్పి. ఇంతకీ ఎంత సూటు? 10,000. 10,000కి రెండో ఆవిడ ఎంత ఇస్తానండి? 30,000. అర్థమైందండి? సరే, ఇద్దరు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళారు. లాయర్లు ఇద్దరు తీసుకెళ్లారు. మొత్తం అంతా మాట్లాడుకున్నారు, వ్యవహారం అంతా. ఇంతకీ వాళ్ళకైనా వీళ్ళకైనా ఎవరు కావాలి? కొట్టారని చెప్పడానికైనా కొట్టలేదని చెప్పడానికైనా ఓ సాక్షి కావాలి, అంతేనా కదా? ఎవరైనా సాక్ష్యం ఉన్నారా? అదిగో అక్కడెక్కడో అనేవాడు వాడిని పట్టుకొస్తాను ఉన్నాడండి అని అనేవాడిని బడిగిడాడు. బడికెళ్తే వాడేమన్నాడు? నా ఆమ్ గొడవ తప్ప నీ గొడవ నాకు తెలియదు.
ఐ డోంట్ నో. అదేమిటండి నీకు తెలిసిన వాళ్ళు అంటున్నారు కదా, నువ్వు ఉన్నావా లేదా అక్కడ? ఉన్నాను. కానీ వాళ్ళు ఏం చేసుకున్నారో, వాళ్ళు ఏం కొట్లాడుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో, కాయిక వాచిక మానసిక 3 వ్యాపారాలు. స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో ఏం జరుగుతున్నాయి? కాయిక వ్యాపారం, వాచిక వ్యాపారం, మానసిక వ్యాపారం జరిగిపోతుంది. నిద్రావస్థ కూడా మానసిక వ్యాపారమే. నిద్రావస్థ కూడా మానసిక వ్యాపారమే కదా, అది కూడా చిత్తవృత్తులలో భాగం. మరి అటువంటిప్పుడు అది మానసిక వ్యాపారమే కదా. మరి అటువంటిప్పుడు ఆ వ్యాపారంతో నాకేం సంబంధం లేదు. ఈవిడికి ఎప్పుడు 1000 రూపాయలు ఇచ్చిందో, ఆవిడకి ఎప్పుడు 1000 రూపాయలు ఇవ్వాలో అసలు ఆ సమాచారం నాకేం తెలియదు. మరి నీకేం తెలుసు? ఏం చెప్పింది? అంతే తెలుసు, అంతే. మిగిలిందంతా నాకు తెలియదు. నా పనిలో నేను ఉన్నానండి అంతే తప్ప అక్కడ ఏం జరిగిందో అవస్థాత్రయంలో నాకెట్టి సంబంధం లేదు అన్నవాడే సాక్షి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? నీ చిన్నప్పుడు నువ్వు అక్కడికి 1,00,000 రూపాయలు దానం చేసావు. ఎప్పుడు? సంవత్సరం వయసు లోపల. ఎవరి డబ్బులు అవి? ఎవరి డబ్బులు? మీ నాన్నగారి డబ్బులు, అంతే కదా. నీకు అక్కడి నుంచి వస్తాయి సంవత్సరం లోపల డబ్బులు. ఇప్పుడు ఆ దాన ఫలం నీకు ఇవ్వాలా, మీ నాన్నగారికి ఇవ్వాలా? ఆ దాన ఫలం ఎవరికి ఇవ్వాలి? ఆ 1,00,000 రూపాయలతో పాటు ఒక వ్యవహారం ఏం జరిగిందంటే, ఆ దానం పుచ్చుకున్నవాడు నిన్ను పట్టుకెళ్తే 10 లక్షలు వస్తాయి కదా, నిన్ను కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫలితం ఎవరికి వేయాలి? నాన్నగారు నీ చేతిలో 1,00,000 రూపాయలు పెట్టి వీడికి దానం ఇద్దామండమ్మా, నేను లోపలికి వెళ్ళి తాంబూలం పట్టుకొస్తానని ఆయన లోపలికి వెళ్ళాడు. ఈయనేం చేశాడు? 1,00,000తో పాటు నిన్ను కూడా పట్టుకెళ్ళాడు. ఫోన్ చేశాడు, మీ అమ్మాయి నా దగ్గర ఉంది, ఇంకో 0 పెట్టి 10 లక్షలు పట్టరండి అని. ఇప్పుడు ఫలితం ఎవరికి వేయాలి? ఆ సంవత్సరం లోపున్న పిల్లకి ఆ దుఃఖం రావడానికి కర్త ఎవరు? కారణం ఎవరు? కర్త ఎవరు? కారణం ఎవరు? ఆ దుఃఖానికి కారణం ఎవరు? ఆ పిల్ల ఏడుస్తూనే ఉంటుందా లేదా? ఆ దుఃఖానికి కారణం ఎవరు? ఎంత కష్టమో నిర్ణయం చేయడం, అవునా కాదా? 1,00,000 రూపాయలు పట్టుకున్న ఆ పిల్లే కర్త, ఆ పిల్లే కారణం అని చెప్దామా? చూడండి మరి. కాబట్టి జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో జరిగే వాటికి అజ్ఞానమే కారణం. అంతే. అవస్థాత్రయమునందు జరుగు సకల కార్యములకు అజ్ఞానమే కారణం అని తేల్చేశాం. అవిద్యయే కారణం, అంతే. కాబట్టి ఎప్పటికైనా నువ్వు ఎక్కడ మేల్కోవాలి? సాక్షి, తురియం. నిర్వాణ స్థితి ద్వారా తురియ ప్రజ్ఞ, కుంభ ప్రజ్ఞ, దాంట్లో ఋతుంభరా ప్రజ్ఞ అని పేర్లు దానికే. ఆ స్థితిలో మనం మేల్కోవాలి. అలా మేల్కొన్నట్లయితే అప్పుడు ఈ వ్యవహారం అంతా ఉన్నట్టా లేనట? అంతే. కాబట్టి ఎప్పుడు మనం ఎందులో మునిగి ఉండాలి? తూష్ణీభూతావస్థ. దీని ఏమంటారండి? సాక్షికి మనకు అర్థం అవడానికి సాక్షి సాక్షి అంటున్నాం, కానీ వాస్తవంగా ఆ పేరేమిటి? తూష్ణీభూతావస్థ. అంటే సూర్యుని వలె. ఈ సృష్టిలో తూష్ణీభూతుడై ఉన్నవాడెవడు? సూర్యుడు. కాబట్టి నీవు కూడా ఎలా ఉండాలి? సూర్యుని వలె ఉండు. అలా ఉన్నట్లయితే ఏవి అవస్థాత్రయమునందు ఏది కూడా నీకు అంటదు, నీవు కొనగలవు. సరే, ఎక్కడ దాకా వచ్చాం? అబ్బో 11:20 అయిపోయింది. సరే, ఇంతకీ ఈ 10వాడు ఎవడు? దేవదత్తుడు. ఈ 10వాడు ఎవడండి? దేవదత్తుడు. బాగా తెలుసుకోవాలండి. మహావాక్యంలో చెప్పాడు దేవదత్తుడు ఈయనే. ఏం చెప్పాం? ఒరే ఆయన ఈయనరా బాబు, మా గురువుగారు ఈయన. ఆ దేవదత్తుడు ఎవరు? గురువు గారు. ఈ 9 మంది ఎవరు? ఈ 3వ అవస్థలో 3-3-9 బ్యాచ్ అనమాట వీడు. అర్థమైందండి? పరమానంద శిష్యులు 9 మంది, 3-3-9 అవస్థాత్రయంలో ఉండే 3-3-9 ఎవరో వాళ్ళే శిష్యులు. అర్థమైందండి? కాబట్టి గురువు గారు ఎవరు? దేవదత్తుడే గురువు. దేవదత్తుడు అంటే అర్థం ఏంటి?
దేవతల్ని దత్తత తీసుకున్నారంటారా? దేవతలే ఈయన్ని దత్తత తీసుకున్నారంటారా? దేవతల చేత దత్తత తీసుకోబడిన వాడు ఎవరండి? దైవ ప్రణాళికతో పనిచేసేటటువంటి గురువు, వాడు దేవదత్తుడు, వాడి పేరు. కాబట్టి ఎంతమంది దేవదత్తులు ఉన్నారు ఇంతకీ? ఒకడే. అర్థమైందండి? ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే. అర్థమైందండి? మా గురువుగారు వేరు, మీ గురువుగారు వేరు అని తగాదా పడాల్సిన పని లేదు అక్కడ. ఎందుకని? మహావాక్యాలు ఆ మహావాక్యాలే. అందులో నిర్ణయం చేయబోయే 4 మహావాక్యాల వల్ల నిర్ణయం పొందేది ఎవరి గురించి అంటే ఈ దేవదత్తుడి గురించి. అంతే. లక్షణత్రయంతో 4 మహావాక్యాలను విచారిస్తే దేవదత్తుడు ఎవరో నిర్ణయం అయిపోతుంది. అదే మహావాక్య బోధ, మహావాక్య విచారణ. దాని దాకా వెళ్ళాలంటే మనకే అధికారిత ఉండాలి. ఇప్పుడు ఈ 9 నేను కాదు అనేటటువంటి సాక్ష్యత్వం ఉండాలి. అవస్థాత్రయ సాక్ష్యత్వం కలిగిన వారికి మహావాక్య బోధ. సరే, ఎక్కడ దాకా వెళ్ళాం మనం? కనుక ఆ మధ్యస్థుడైన దేవదత్తుని యందు సాక్షి లక్షణం ఉన్నది. కాబట్టి సాక్షి అయిన ఆత్మయందు ఇన్ని విశేషములున్నవి. అది ఎట్లనైనా అవస్థాత్రయముతో కూడుకొని ఉండుటయు, అవస్థాత్రయంబును అవస్థాత్రయ వ్యాపారంబులను ఎరుంగుటయును. ఈ 4 విశేషణములు సాక్షి అయిన ఆత్మయందు ఇన్ని విశేషములు ఉన్నవి. అది ఎట్లనైనా మళ్ళా రాశాడు, రిపీట్ పడింది. దార్ష్టాంతికమునందు అవస్థాత్రయం ఏమి అనినా జాగ్రత్త స్వప్న సుషుప్తులని 3 విధములు. అందు జాగ్రత్త అనగా నిద్రపోయి లేచింది మొదలు తిరిగి నిద్ర వచ్చినంత వరకు పర్యంతమును జాగ్రత్త అని చెప్పబడు. ఎందుకు దృష్టాంతము విశాలమైన పట్టణము వలె జాగ్రత్త అవస్థ. ఆ పట్టణమునందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వీధుల వలె జాగ్రత్త అవస్థ ఎందు కాయిక వాచిక మానసిక వ్యాపారములు ఉన్నవి. ఆ పట్టణము యొక్క హాని వృద్ధులకు అభిమాని అయిన ప్రభువు వలె జాగ్రత్తావస్థ ఎందు వచ్చడు సుఖదుఖముల చేత తప్పించుచుండెడిది విశ్రుండ అవస్థావాసుడు. స్వప్నావస్థ ఎనిన నిద్రాకాలంబునందు జాగ్రద్వాసనామయంబైన మనసు చేత కల్పించబడిన ప్రపంచంబునందు ప్రాతిభాసిక జీవుణ్ణి ఎంత పర్యంతము వ్యవహరించుచున్నాడో అంత పర్యంతమును స్వప్నావస్థ అని చెప్పబడు. ఇందుకు ఒక దృష్టాంతం. పైన చెప్పిన పట్టణం లోపల కోట వలె స్వప్నావస్థ. ఆ కోట లోపల బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వీధుల వలె నీ స్వప్నావస్థ ఎందు కాయిక వాచిక మానసిక వ్యాపారములున్నవి. ఆ కోట యొక్క హాని వృద్ధులకు అభిమాని అయిన ప్రభువు వలె నీ స్వప్నావస్థ ఎందుండి వచ్చడి సుఖదుఖముల చేత తప్పించుచుండేటి తైజసుడు స్వప్నావస్థ వాసుడు. సుషుప్తి అవస్థ అనగా బాహ్య వ్యాపారమును అంతర్వ్యాపారమును దేహేంద్రియాది స్మరణయును లేక జీవుడు నిశ్చేష్టుడై ఎంత పర్యంతము నిద్రపోతున్నాడు అంత పర్యంతమును సుషుప్తి అవస్థ అని చెప్పబడు. ఇందుకు దృష్టాంతము ఆ కోట ఎందుండు నగరు వలె సుషుప్తి అవస్థ. ఆ నగరునందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వీధులు ఎటుల లేవో అటుల సుషుప్తి అవస్థ ఎందు కాయిక వాచిక మానసిక వ్యాపారములు లేవు. ఆ నగరు యొక్క హాని వృద్ధులకు అభిమాని అయిన ప్రభువు వలె సుషుప్తి అవస్థ యందు నిజానందమును అనుభవించుచుండటి ప్రాజ్ఞుడు సుషుప్త్యావస్థావాసుడు. మళ్ళా ఇంకో ఉపమానం చెప్పాడు. ఏమిటట? మీరే కాసేపు కింగ్. దేనికి? ఓ కోటకి. ఏ కోట నాకు తెలియదు. ఓ కోటకి మీరు కింగ్ అటు అనుకోండి, కాసేపు రాజు అనుకోండి. ఆ కోట ఉండాలా వద్దా మరి? ఆ కోట ఏమో సుషుప్తి అవస్థ. ఆ కోటలో 4 మాడ వీధుల్లాగా 4 వీధులు ఉన్నాయట. ఏమిటవి? బ్రాహ్మణులందరూ ఒక వీధిలో ఉన్నారు, క్షత్రియులందరూ ఒక వీధిలో ఉన్నారు, వైశ్యులందరూ ఒక వీధిలో ఉన్నారు, శూద్రులందరూ ఒక వీధిలో ఉన్నారు. ఏదో 4 వీధులు ఉన్నాయట అంతే. ఆ 4 వీధులలో మానసిక కాయిక వాచిక వ్యాపారములు జరుగుతూ ఉన్నాయట. అర్థమైందండి? ఇంతకీ ఆ నగరం బాగా అభివృద్ధి చెందాలని, ఆ కోట కలకాలం ఉండాలని అభిమానించేవాడు వాడు ఉండాలా వద్దా? వాడెవడు? ఆ కోటకి రాజు. అర్థమైందండి? తీరా అందరూ కలిసి నిద్రలో మునిగారు. మునిగితే ఏమైంది? కోట లేదు, 4 వీధులు లేవు, కాయిక మానసిక వాచిక వ్యాపారములు లేవు, అభిమానించేవాడు కూడా లేడు, ఆ రాజుగారు కూడా లేడు. సుషుప్తి అవస్థ అని. కాబట్టి అన్నీ ఉన్నాయంటే జాగ్రత్త అవస్థ. ఆ అభిమాన కల్పితమైనటువంటి రాజుగారు ఆ కోట అభివృద్ధి గురించి ప్లాన్లు రాత్రిపూట కల్లో బాగా వేయాలా వద్దా? చేస్తాడుగా మరి. ఆ కళలో రాజుగారు ఎలా అయితే అభిమానంతో ప్రణాళికలు వేశాడో ఆయన పేరేమిటది?
స్వప్నావస్థ. అదే ఆ 3 3 9ని మళ్ళా వివరించి చెప్పాడు మనకి. ఈ 9 నువ్వు కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడికక్కడ ఆ 9 మంది బాగా గుర్తుండాలి మనకి. ఎవరా 9? విశ్వడు, చిదాభాసుడు, వ్యావహారికుడు, తైజసుడు, ప్రాతిభాసికుడు, స్వప్నకల్పితుడు, ప్రాజ్ఞుడు, పారమార్థికుడు, అవచ్ఛిన్నుడు. ఈ 9 మంది నువ్వు కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 9 పాత్రలను నిరసించేస్తే, అర్థమైందండి? నిరసించాలా విచారించాలా? విచారించి నిరసించాలి. విచారించి ఆగిపోకూడదు. విచారించి ఆగిపోతే జిజ్ఞాసు అవుతావే కానీ జ్ఞానివి కావు. అర్థమైందండి? పంచకోశాలను విచారించాలా నిరసించాలా? విచారించి నిరసించాలి. శరీరత్రయాలను విచారించి నిరసించాలా? విచారించి ఆగిపోవాలా? ప్రతిదీ అంతే. ఏదైనా సరే విచారించామంటే దేని కొరకు? నిరసించడానికి, త్యజించడానికి. త్యాగేనైకేన అమృతత్వ మానసు, అది నేను కాదు అని త్యజించవాలి. అర్థమైందండి? సరే, ఆత్మకు అవస్థాత్రయమును గురించి సాక్షిత్వం ఎట్లనినా నిన్నటి జాగ్రత్తావస్థయు జాగ్రత్తావస్థ ఎందు చేయబడిన కాయిక వాచిక మానసిక వ్యాపారములను ఆ అవస్థావాసుడును, నిన్నటి స్వప్నావస్థయును ఆ స్వప్నావస్థ ఎందు చేయబడిన కాయిక వాచిక మానసిక వ్యాపారములను ఆ అవస్థావాసుడును, నిన్నటి సుషుప్త్యవస్థయును ఆ సుషుప్త్యవస్థ ఎందు ఏ వ్యాపారమును చేయకుండుటయును ఆ అవస్థావాసుడును, ఇవి అన్నీను నేడు తోచుతున్నవి కనుక అది స్మరణమో అనుభవమో ఎనినా స్మరణమని చెప్పవలెను. అనుభవమని చెప్పుదామన్నా ఇప్పుడు ఆ విషయ సన్నికర్షణము లేదు గనుక అనుభవమని చెప్పకూడదు, స్మరణమని చెప్పవలెను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటయ్యా ఈ గొడవ? నిన్నటి అవస్థాత్రయం ఉంది కదా, నిన్న మెలకువ, నిన్న కళ, నిన్న నిద్ర ఉందా లేదా? అవన్నీ మనకి బాగా గుర్తున్నాయా లేదా? బాగా గుర్తున్నాయా లేదా? ఎలా గుర్తున్నాయి? ఇవాళ జీవితం దాంట్లోంచేగా వచ్చింది. నేటి వర్తమానమంతా నిన్నటి గతము యొక్క స్మరణ. నేటి వర్తమానమంతా నిన్నటి గతము యొక్క స్మరణ, రేపటి భవిష్యత్తు యొక్క స్ఫురణ. మానవ జీవితం అంతా దేంతో ముడిపడిందట? స్మరణ, స్ఫురణ. అంతే. రేపేం చేస్తాను అదే సరిపోయింది. ఇవాళ ఏం చేయాలో సంగతి లేదు అక్కడ. ఇప్పుడు ఏం చేయాలో సంగతి అసలు లేదు. సాక్షి ఎప్పుడు ఉంటాడు? ఇప్పుడు, ఈ క్షణం. అర్థమైందండి? ఇవాళ కాదు, ఈ క్షణం. అంతే. అంటే మనం జాగ్రత్తగా దేంటో బయటికి రావాలి. ఇప్పుడు నిన్నటి గొడవలో నుంచి, నిన్నటి స్మరణలో నుంచి ముందు బయటికి రావాలి. రేపటి స్ఫురణలో నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చి ఏం చేయాలి? ఇవాల్టిలోకి రావాలి. మొట్టమొదట నిజవర్తమాన జీవితంలోకి రావాలి. నిత్యవర్తమాన దీక్ష స్వీకరించాలి. అర్థమైందండి? మీ అందరికీ రాగానే ఓ దీక్ష ఇచ్చారు. ఏమిటది? ఓ మాల చేతిలో పెట్టారు. మీ మండల దీక్ష తీసుకుంటున్నారు మీరు అని ఒక సాలగ్రామం చేతిలో పెట్టి, మరి 108 సాలగ్రామాల మాల చేతిలో పెట్టి మీకు దీక్ష ఇస్తున్నామని చెప్పారు. మీరు ఎవ్వరన్నా ఆ దీక్ష పేరేమిటని అడిగారు. మండలం అనేది కాలం. కాబట్టి దీక్ష ఏమిటి? ఎంతసేపు ఎక్కడ తిప్పుతున్నావో అక్కడ పెట్టవయ్యా చూపు. కొలికి పూస మీద పెట్టమాక. ఎంతసేపు దేని మీద పెట్టమన్నావు? ఏ పూస తిప్పితే దాని మీద పెట్టు. ఏ స్మరణ, ఏ జపం చేస్తుంటే దాని మీద దృష్టి పెట్టు. శ్రద్ధ, భక్తి. ఎన్ని మాలలైనా పెట్టుకోమాక. ఎంత జపం, అయ్యో రామ, దాని గురించి ఎంత పడమాక. శ్వాసతో సమంగా జపం చేసావా లేదా? ఈ క్షణంలో జపం జరుగుతుందా లేదా? ఈ క్షణంలో ఉంటున్నావా లేదా? ఎప్పటికప్పుడు చూసుకో. 3వ వారానికి వచ్చేప్పటికి ఏం చెప్పాము? నిద్రపోమాక. ఏమన్నారు అందరూ? నిద్రపోకపోతే ఇంతే సంగతులండి. మీరు 108 పర్మనెంట్గా ఇక్కడే పెట్టాలి. ఏ పూట ఎవరు పడిపోతారో తెలియదు అన్నారు. సరే అయితే మీ ఓపికను బట్టి చేయండి అన్నాం. కానీ ఎప్పుడైనా ఏం చేయాలి? ఇప్పుడు ఈ క్షణం. జపం అంటే ఎప్పటికప్పుడు ఈ క్షణం. ఎప్పటికప్పుడు నిన్నెంత చేసామని ఎవరన్నా నేను అడిగానా? ఎవరు నేను అడగలేదు. ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఏమంటే నిన్న ఎంత జపం అయిందో నేను అడిగాను. ఎందుకు అడగలేదు? నీకు ఇవ్వబడిన దీక్ష ఏమిటి? నిత్య వర్తమాన దీక్ష. కాబట్టి తప్పక మీరు ఇంటికి ఏ దీక్షతో వెళ్ళాలి?
నిత్య వర్తమానం, నిన్నటి నుంచి ఈరోజు స్మరణ, లేకపోతే రేపటి గురించినటువంటి చింత ఏమి లాభం లేదు. ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఈ క్షణం, ఇప్పటికిప్పుడు, ఈ క్షణం, ఈ రెప్పపాటు. ఈ రెప్పపాటులో నేను ఆత్మజ్ఞానంలో ఉన్నానా లేదా? ఈ రెప్పపాటులో నేను ఈశ్వరీయమైన జ్ఞానంలో ఉన్నానా లేదా? ఈ రెప్పపాటులో నేను సాక్షిగా ఉన్నానా లేదా? ఏ రెప్పపాటుకు ఆ రెప్పపాటు చూడడం రావాలి, ఏ శ్వాసకు ఆ శ్వాస చూడడం రావాలి. వాడే అవస్థాత్రయ సాక్షి. అలా చూడడం రాకపోతే చిజ్జడ గ్రంథి భేదనం అయితే రమ్మన్నాడు భాస్కర్. అవ్వాలంటే ఎక్కడ ఉండాలి? ఇప్పుడు అది ప్రతి శ్వాసకి తయారైపోతుంది. అదే ఒక చోట తయారైపోయి తేనె తుట్టులాగా లేదు. ప్రతి క్షణం చిజ్జడ గ్రంథి తయారవుతూ ఉంటుంది. ఎందుకని? ఆ గతం యొక్క స్మరణ, రేపటి గురించి చింత, ఈ రెండు కలిసేటప్పటికి వర్తమానంలోనే ఉంది చిజ్జడ గ్రంథి. గతంలో లేదు, భవిష్యత్తులో లేదు. ఎప్పుడైతే వర్తమానంలోనే ఉంటుంది, ఎప్పటికప్పుడు అనుభవానికి వస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు స్మరణకు వస్తూ ఉంది. కానీ స్మరణ చేత అనుభవం కలుగుతుంది తప్ప స్మరణే లేకపోతే అనుభవమే లేదు. నిన్నటి యొక్క స్మరణ లేదనుకోండి, అసలు అనుభవమే లేదు. కానీ మనమేమంటున్నాం? నిన్నటి అనుభవం చేత నాకు స్మరణ కలుగుతుంది అంటున్నాం. ఇది జీవభ్రాంతి. నిన్నటి అనుభవం నీలో స్మరణ రూపంలో నిక్షిప్తమై నేటికి స్మరణ రూపంలో అది జ్ఞప్తికి వచ్చి ఆ స్మరణ పునః అనుభవపూర్వకం అవుతుంది. ఎలాగా? నిన్న బాగానే చేశారండి వంట, ఇవాళే ఏమిటో కొద్దిగా తేడా ఉంది. ఏమైంది? ఇప్పుడు నిన్నటి అనుభవం స్మరణ అయింది. ఆ స్మరణ కాస్త నేటి కాలంలోకి వచ్చింది. ఈ స్మరణ ఏమైంది? మళ్ళా అనుభవానికి వచ్చింది. కంపారిటివ్ సెన్స్ ఏర్పడిపోయింది. సాపేక్ష న్యాయం, సాపేక్ష దృష్టి ఏర్పడిపోయింది. నిన్న జపం చేసినప్పుడు అంతా బాగానే ఉందండి, ఇవాళ ఏమైందో తెలియదు. ఏమైంది? స్మరణ, అనుభవం, స్మరణ, అనుభవం. కాబట్టి మానవ జీవితం అంతా స్మరణ, అనుభవం, ప్రతీతి. ఈ లక్షణానికి ఏమైనా పేరు? ప్రతీతి. అంతే. ఆ స్మరణ వచ్చి దీని మీద పడుతుంది. ఈ స్మరణ మరొక అనుభవాన్ని సృష్టించినట్లుగా తోస్తుంది తప్ప వాస్తవానికి నీ ఉనికే ప్రశ్నార్థకం. ఎవరికి స్మరణ కలుగుతుందో వాడే ఆగంతుకుడు, ఎవరికి అనుభవం కలుగుతుందో వాడికే ఆగంతుకుడు, ఎవరికి జ్ఞప్తి కలిగి ఉన్నాడో వాడే ఆగంతుకుడు. వాస్తవానికి ఆత్మయందు ఏ జ్ఞప్తి లేదు, ఏ స్మరణ లేదు, ఏ వ్యాపారము లేదు, ఏ అనుభవము లేదు. ఇదేంటండి? నిన్న నేను 8 ప్రదక్షిణలు చేశా కదా, ఆకాశంలో ఎక్కడ గీతలు పడలేదేంటి? భూమి మీద ప్రదక్షిణలు చేస్తే ఎక్కడ పడాలి గీతలు? ఆకాశంలో పడాలి. ఆ లెక్కన మీరు 30 రోజుల్లో చేసిన ప్రదక్షిణలన్నీ ఎన్ని గీతలు పడి ఉండాలి అని ఆకాశంలో గీతలు లెక్కెట్టే ప్రయత్నం చేసాం. ఇవాళ ఎన్ని ప్రదక్షిణలో గుర్తులేదు కాబట్టి ఎప్పటికన్నా వీలవుతుందంటారా? ఆకాశంలో గీతలు పడతాయంటారా? పడవా? మరి అంతఃకరణం అంటే ఆకాశమే కదా, ఎలా పడినాయి అంటారు? జ్ఞప్తి. గీతలు పడ్డమేగా జ్ఞప్తి అంటే, వేరే ఉంది. భూమి మీద అయితే గీతలు పడ్డాయి, ఆకాశంలో గీతలు పడతాయా? అంటే మనం ఎక్కడికి వచ్చేసాం? ఆకాశ పంచకంలో ఉండవలసిన వాళ్ళం పృథ్వీ పంచకానికి వచ్చేసాం. అప్పుడు మరి జ్ఞప్తి బాగా పడాలా వద్దా? వచ్చేటప్పుడు అంటే తేలిగ్గా వచ్చేసామండి, మరి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం మనం? 15 రోజుల తర్వాత వెళ్ళేదాకా వెళ్ళిపోయింది అప్పుడే కథ. ఇంకా 15 రోజులు అవ్వలేదు. ఇంకా అక్కడ ఆవిడ ఆల్రెడీ బ్రతికి ఉన్నట్టు 15 రోజుల తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు తిరుగు ప్రయాణం సుఖంగా జరుగుతుందో లేదో అనేదాకా భవిష్యత్తులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది స్మరణలో భాగమేనా కాదా? ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చేటప్పుడు బాగానే వచ్చానండి, స్మరణ. దాంట్లోంచి అనుభవం. ఏంటి అనుభవం? సుఖం. తర్వాత ఏమిటి? నిద్ర బాగానే పట్టిందండి, ఇవాళ ఏమైపోయిందో తెలియదండి, ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రాలేదు. రేపు లేవకుండా పడుకుంటారండి, డిసైడెడ్. ఎందుకని? మరి వాళ్ళంతా నిద్ర లేదు కదండి. కాబట్టి రేపు లేవకుండా పడుకుంటే కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మానవ జీవితం అంతా మానసిక, కాయిక, వాచిక వ్యాపారం అంతా స్మరణ,
అనుభవం, అంతకుమించి అసలు ఈ స్మరణ అనుభవం ఎవరికి కలుగుతున్నాయో వాడే భ్రాంతి పురుషుడు, వాడే ప్రతిబింబుడు, వాడికే ఉనికి లేదు, వాడు ఆగంతుకుడు, తోస్తేనే ఉన్నాడు అంతే, లేకపోతే లేదు. మరి ఇప్పుడు వాణ్ణి బట్టి జగత్ అనే ప్రమాణాన్ని, వాణ్ణి బట్టి ప్రపంచం అనే ప్రమాణాన్ని, వాణ్ణి బట్టి వాడి సంసారం, వాడి కుటుంబం, వాడి బాధలు, వాడి బంధాలు, వాడి కష్టాలు, వాడి ఎన్ని జాబితా రాశాం. లేని జీవుడికి ఇంత కథ రాసేసాం. ఏమన్నాం పైగా ఆత్మకథ. ఎవరి గురించి వాళ్ళు రాసుకుని ఏం చెప్పారండి? అదేమిటండి, జీవుడి కథను రాయాలా ఆత్మకథను రాయాలా? లేని నా కథ అని అన్నా రాయాలి, లేకపోతే కనీసం కథ అంటేనే లేనిదని కదా అసలు. కథం ప్రవిశ్యామి ఉపనిషత్ వాక్యం ఒకటి ఉంటుందండి. కథం ఎప్పుడున్నావయ్యా అసలు నువ్వు ఒకప్పుడు ఉంటే కదా. సూటిగా ప్రశ్నిస్తుందండి ప్రశ్నోపనిషత్. కథం ఎప్పుడు వచ్చావు నువ్వు, ఎప్పుడు పుట్టావు? శంకర్లు ఒకళ్ళ వారి శిష్యుల్ని ప్రశ్నిస్తారు. మరి హస్తామలకం అన్నమాట అది. ఎక్కడి నుంచి వచ్చావు నాయనా అని. ఆయన అంటాడు నేను రాలేదు అంటాడు. 13 ఏళ్ల పాటు మౌనంగా ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని? నేను పరమాత్మ స్వరూపుడను, సచ్చిదానంద స్వరూపుడను, నాకు రాకపోకలు లేవు అని 13 ఏళ్ల పిల్లవాడు చెప్పాడు. భారతదేశం కలియుగంలో, ఎక్కడో త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, లేకపోతే కృతయుగంలో కాదు. ఎలా చెప్పగలిగాడు? 13 ఏళ్ళు మౌనంగా ఉన్నటువంటి వాడు. అసలు మాటలే రావనుకున్నారు, మోగ పిల్లవాడు అనుకున్నారు, చెవిటి పిల్లవాడు అనుకున్నారు. అసాధ్యంగా ఏం కాదు. మనకేమిటంటే అజ్ఞానం అంతా సుసాధ్యం అనిపిస్తుంది. ఎందుకని? బాగా అలవాటు పడిపోయినారు. జ్ఞానం ఏమైపోయింది? అసాధ్యం అనిపిస్తుంది. అబ్బో అది ఏమిటోనండి, ఆ నట్టుని క్రాక్ చేయలేకపోతున్నాం. ఎప్పటికి క్రాక్ చేస్తామో ఏమిటో. అప్పటికి ఎంత బాగా కొట్టడానికి ట్రై చేస్తున్నాం. కొబ్బరికాయని బాగా బలంగా కొట్టండి, విరిగిపోయేటట్టు. అక్కడ అసలు అది ఉంటే కదా, అసలు ఉంటే కదా అది ఆగంతుకం కదా. లేని కొబ్బరికాయని కొట్టడం ఏమిటి? లేని ఆహాన్ని విరమించడం ఏమిటి? లేని ఆహాన్ని నిరసించడం ఏమిటి? లేని అహంబాయ గదా మాయ గదా, లేని అహంబాయ గదా. ఒక మాటతో తేల్చేసింది అచలం ఈ గొడవ అంతా. ఈ మొత్తం విచారణని అచల సిద్ధాంతం ఒక మాటతో లేపేస్తుంది. మాయ గదా, లేని అహంబాయ గదా, ఫినిష్డ్. జపం చేయాలా వద్దా? లేని అహం వాయ కదా అన్నవాడు జపం చేయాలా వద్దా? ధ్యానం చేయాలా వద్దా? సమాధినిష్టలో ఉండాలా వద్దా? సాక్షాత్కారం పొందాలా వద్దా? దట్స్ ద పాయింట్. అర్థమైందండి? ఇప్పుడు ఈ పరిణామం మనలో సహజంగా రావాలన్నమాట. ఇది అంటే ఇదేదో ఎత్తి అవతలేసేద్దాం గోడ అవతలంటే అయ్యే పని కాదు ఇది. నీకు ఎప్పుడు ప్రతి క్షణం ప్రతి శ్వాసలో ఈ మాట గుర్తుండాలి. ఏమిటది? మాయ గదా, లేని అహం వాయ గదా, ఫినిష్డ్. నిరసించాలంటే ఓ సూత్రం ఉండాలా వద్దా? ఏమిటట ఆ సూత్రం? మాయ గదా, లేని అహం వాయ గదా. ఇంతకీ అమ్మవారికి విజయదశమి నాడు పట్టుచీర కడదాం వద్దా? మాయ గదా, లేని అహం వాయ గదా. 10 రోజులు 10 ప్రసాదాలు చేయాలా వద్దా? ఎలా తయారు చేయాలో డీటెయిల్ లిస్ట్ కూడా పెట్టేశారు నాకు. ఏ ప్రసాదం ఎలా తయారు చేయాలో ఇప్పుడున్న బ్యాచ్కి తెలియదని మొత్తం అదేమిటి వాళ్ళు ఏది ఎంత కలపాలి, ఎలా చేయాలి, ఎలా వండాలితో సహా కూడా వాట్సాప్లో మెసేజ్ వచ్చేసింది. పెట్టేసే సంజయ్ గారికి 10 రోజులు ప్రసాదాలు ఎలా తయారు చేయవలైను అని. ఇంతకీ ఏమిటిదంతా? మాయ కదా, లేని అహం వాయ కదా అని ఇంటికి వెళ్ళి చెప్పారు అనుకోండి మీరు. అది సత్యం చెప్తే కరెంట్ పోతుందండి బాబోయ్. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.